తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకున్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఈ గ్రంథానికి, ఈ పుస్తకానికి ఆఖరికి వచ్చేస్తా ఉన్నాము. తిమోతికి జీవము గల దేవుని సంఘంలో మనుషులు ఎలా ప్రవర్తించాలో, చర్చ్ ఎలా ఉండాలో, చర్చ్‌ని ఎలా నడిపించాలో అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. లాస్ట్‌లోకి వచ్చేస్తున్నాము. పుస్తకం యొక్క ఆఖరిలోకి వచ్చేస్తున్నాము. ఆఖరిలోకి వచ్చే ముందు ఫైనల్‌గా తిమోతితో మాట్లాడాల్సిన విషయాలు కొన్నున్నాయి. అవి 6 అధ్యాయము 11 వచనం నుండి వ్యక్తిగతంగా తిమోతితో మాట్లాడబోతున్నాడు. దానికి ముందు ఇంకా కొన్ని విషయాలు సంఘం విషయంలో, పరిచర్య విషయంలో, సంఘాన్ని నడిపించే విషయంలో తిమోతికి తెలుసుకోవాల్సిన ఇంకొన్ని విషయాలున్నాయి. వాటిని ఇక్కడ 6 అధ్యాయము 3 వచనం నుండి 10 వచనం వరకు చెప్పబోతా ఉన్నాడు. ఇది పెద్ద సెక్షనే. 6:3 నుంచి 6:10 వరకు చాలా వచనాలున్నాయి. కాబట్టి వీటిని మనం 2 వారాల్లో వినబోతా ఉన్నాము. ఈరోజు 6:3 నుంచి 6:5 వరకు వింటాము. నెక్స్ట్ వీకు 6:6 నుంచి 6:10 వరకు మనము ధ్యానిద్దాము. సో, ఈరోజు మన ముందున్నటువంటి వచనాలలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోబోయేటువంటి సత్యము ఏంటంటే, అబద్ధ బోధకులను గుర్తించటం ఎలా? అది మెయిన్ టాపిక్. అబద్ధ బోధకుడిని లేకపోతే అబద్ధ బోధకులను గుర్తించటం ఎలా? ఆ టాపిక్ మాట్లాడబోతా ఉన్నాడు. ఈ టాపిక్‌లో పౌలు ఏం చేస్తాడంటే, అబద్ధ బోధకుడి యొక్క బోధ ఎలా ఉంటుందో చెప్తాడు. అబద్ధ బోధకుడి యొక్క జీవితం ఎలా ఉంటుందో చెప్తాడు. అబద్ధ బోధకులు కలుగజేసే నాశనం ఎలా ఉంటుందో చెప్తాడు. వాళ్ళ బోధ వలన కలిగేటువంటి నాశనము ఎలా ఉంటుందో కూడా చెప్తాడు. సో, ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ప్రాముఖ్యంగా మనం చూసేది అబద్ధ బోధకుల యొక్క వ్యక్తిత్వము, అబద్ధ బోధకుల యొక్క బోధ, అబద్ధ బోధకుల యొక్క వ్యక్తిత్వము, అబద్ధ బోధకులు ఎలా సంఘాలను లేకపోతే మరి చాలామంది జీవితాలను ఎలా పాడు చేస్తారో, ఎలా నాశనం చేస్తారో కూడా ఇక్కడ మాట్లాడతాడు. సో, అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. మీరు వెంటనే ఏమనుకుంటారంటే, పాస్టర్ గారు అబద్ధ బోధకుల గురించి ఆల్రెడీ చాలా సార్లు చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయంలో చెప్పాడు. 3వ వచనం నుండి 11వ వచనం వరకు చెప్పాడు మొదటి అధ్యాయంలో. మరలా మొదటి అధ్యాయంలోనే 19వ వచనం, 20వ వచనంలో చెప్పాడు. మరలా 4వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో అబద్ధ బోధకుల గురించి చెప్పాడు. మరలా అబద్ధ బోధకుల గురించే చెప్తున్నాడు. నిజానికి ఈ పత్రిక లాస్ట్‌లో గూడా, లాస్ట్ వచనాలంటే 6వ అధ్యాయము 20వ వచనం, 21వ వచనంలో గూడా మరలా అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. ఎందుకంటే అబద్ధ బోధకులు, అబద్ధ బోధ సంఘాలను, దేవుని పరిచర్యను చాలా పాడు చేస్తారు. ఒకవైపు సత్యము చెప్తూ సత్యం కోసం జీవించడం ఎంత ప్రాముఖ్యమో, అలాగే సంఘ కాపరికి సంఘం మీద పడి సంఘాన్ని నాశనం చేసేటువంటి మరి ఇలాంటి తోడేళ్ల గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరము ఉంది. అందుకనే మరలా ఈ టాపిక్‌ని పత్రిక అంతట్లో మాట్లాడుతా వచ్చాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంతకు ముందు అబద్ధ బోధకుల గురించి మాట్లాడిన దానికి, ఇక్కడ మాట్లాడే దానికి ఒక తేడా ఉంది. 6వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఇక్కడ జనరల్‌గా మాట్లాడతాడు అబద్ధ బోధకుల గురించి. ఇంతకుముందు మాట్లాడింది ఎలా మాట్లాడాడంటే, సంఘంలో ఇలా చెడు బోధ కొంతమంది చేస్తున్నారు, వాళ్ళని చేయనివద్దని చెప్పు అని మాట్లాడాడు మొదటి అధ్యాయంలో. 4వ అధ్యాయంలో కూడా మాట్లాడాడు. 4వ అధ్యాయంలో కొంతమంది ఇలా బోధిస్తున్నారు, అలా బోధించడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి కూడా చెప్పు, ఇలా బోధించకూడదు అని చెప్పాడు. ఇక్కడికొచ్చేటప్పటికే 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికే చాలా జనరల్‌గా మాట్లాడతాడు. అసలు ఒక అబద్ధ బోధకుడిని ఒక విశ్వాసి ఎలా కనుక్కోవచ్చు? వెరీ జనరల్‌గా ఉంటది. అంటే జనరల్ క్వెషన్‌కి ఒక జనరల్ ఆన్సర్ ఇచ్చాడనుకోండి, ఎలా ఉంటదో అలా ఉండబోతుందనమాట. మరి ఈ విషయం నాకెలా తెలుసంటే, అక్కడ ఒక మాట 6వ అధ్యాయము 3వ వచనం మొదలవటంతోనే ఒక మాటతో మొదలవుతది. ఎవడైనను అనే మాటతో మొదలవుతది. ఎవడైనను అంటే అర్థం ఏంటి? ఇట్స్ వెరీ జనరల్ వర్డ్. ఎనీవన్
ఎనీవన్ ఎవరైనా కూడా ఎలాంటి బోధ చేసి, ఎలాంటి జీవితం ఉంటే గనక, ఎలాంటి నాశనం చేస్తుంటే గనక ఆ వ్యక్తి అబద్ధ బోధకుడే. సో, ఎవడైనా అనే మాట మనకేం చెప్తుందంటే, జనరల్‌గా మాట్లాడుతున్నాడు అబద్ధ బోధకుల గురించి. ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు సంఘాలలో చాలామంది అబద్ధ బోధకులున్నారు. సంఘాల నిండా అబద్ధ బోధకులున్నారు. విశ్వాసులకు తెలియట్లేదు. అసలు ఒక బోధకుడు అబద్ధ బోధకుడా? నిజమైన బోధకుడా? అనేటువంటిది విశ్వాసులు కనిపెట్టలేకపోతున్నారు. కనిపెట్టలేనంత విధంగా నటిస్తున్నారు ఈ అబద్ధ బోధకులు. వీళ్ళ నటన ఎలా ఉందంటే, నిజమైన విశ్వాసి కూడా కనుక్కోవటానికి స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ విధంగా నటిస్తున్నారు వీళ్ళు. కాబట్టి అసలు వీళ్ళని కనుగొనటం ఎలా? ఆ! ఎలా తెలుస్తది నాకు ఇతను నిజమైన బోధకుడా? అబద్ధ బోధకుడా? అని ఎలా తెలుస్తది? సో, ఈ 3 వచనాల్లో నుంచి నేనొక 10 పాయింట్లు చెప్తాను మీకు. ఒక 10 పాయింట్స్ చెప్తాను. అబద్ధ బోధకుడు గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక 10 విషయాలు చెప్తాను. ఆ 10 విషయాలు మీరు చెక్ చేసుకోండి. ఎవరికైనా అప్లై చేయండి. ఏ బోధకుడికైనా అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు మీకు ఈ 10 లక్షణాలలో చాలా లక్షణాలు ఈ వ్యక్తిలో కనపడుతున్నాయి అని మీకు అనిపించిందంటే అతను తప్పకుండా అబద్ధ బోధకుడే. అందులో డౌటే లేదసలు. చాలా లక్షణాలు కనపడతాయి. ఎందుకు కనపడతాయి అంటే దానికి రీజన్ గూడా మీకు తెలుస్తది. అంటే ఎందుకు కనపడతాయి అనేటువంటిది గూడా ఈ 10 పాయింట్లు చూస్తుంటే వింటంటే మీకు అర్థమవుతుంది. సో, అంత కష్టమేమి కాదు అబద్ధ బోధకుల్ని కనుక్కోవటం. చాలామంది నేను ఈ వాక్యం చెప్తుండగా మేబీ మీ మనసులో నుంచి కొంతమంది వెళ్తా ఉంటారు. ఇతనికి ఈ బోధకుడికి ఈ లక్షణాలున్నాయి. ఈ బోధకుడికి ఈ లక్షణాలున్నాయి. ఇతని జీవితం ఎలా ఉంది? ఇతను పరిచర్యలో ఎలా నాశనం చేశాడు? అవన్నీ మీకు కనిపిస్తా ఉంటాయన్నమాట. ఆ పిక్చర్ అంతా కూడా మీ కళ్ళ ముందు తిరుగుతా ఉంటది కొంతమందికి. సో, కొంతమంది ఆలోచించండి. నిజంగా మీకు తెలిసిన సేవకులు నిజమైన సేవకులా? అబద్ధమైన సేవకులా? అని మీరు తప్పకుండా ఆలోచించాలి. చాలామంది తోడేళ్ళు సంఘాల మీద పడి, సంఘాలను నాశనం చేస్తూ, అబద్ధ బోధ చేస్తూ, మనుషులను జీవము నుండి, నిత్య జీవం నుండి పక్కకు లాగాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అబద్ధ బోధకులు చాలామందున్నారు. కాబట్టి ఇది అవసరమే ఇప్పుడు. నిజానికి మనం గ్రంథంలో నుంచి వెళ్తున్నాము వచ్చింది. కానీ నిజానికి కూడా ఇది అవసరమే. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి. ముందు వచనాలు చదువుతాను నేను. చదివిన తర్వాత ఆ 10 లక్షణాలు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 3వ వచనం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన యెడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. మీకు కొంచెం డిఫికల్టీ అనిపించి ఉంటుంది. మేబీ మీరు ఆల్రెడీ మొదలుపెట్టారు ఈ 10 ఏంటి అని వెతకడం. నేను చదువుతుండగానే మొదలుపెట్టారు. అసలు ఈ 10 ఏంటి? ఇక్కడ ఎక్కడున్నాయి? ఉన్నదే 3 వచనాలు. దీంట్లో చాలా విషయాలు అబద్ధ బోధకుల గురించి చెప్తానన్నారు పాస్టర్ గారు. అసలు ఎలా పట్టుకోవాలి ఈ 10 లక్షణాలు ఏంటి అని మీరు వెతకటం ఆల్రెడీ మొదలుపెట్టారు. సో, నేను అనుకుంటాను కష్టమైన వచనాలు ఏం కాదు అర్థం చేసుకోవటానికి. చదివితే అర్థమయ్యేటువంటి వచనాలే. వీటిలో డిఫికల్టీ అర్థం కాని విషయం అంటూ నాకు తెలిసి ఏమీ లేదు. అయినప్పటికి కూడా ఒకసారి మనం ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూస్తుంటే మనకు అర్థమవుతది. మొట్టమొదటి లక్షణం అబద్ధ బోధకుడికి, లేకపోతే దొంగ బోధకులకు ఉన్నటువంటి, లేకపోతే మీరు దొంగ కాపరులనండి, అబద్ధ కాపరులనండి, అబద్ధ బోధకులనండి, మీరు ఏమైనా అనండి. వీళ్ళకు ఉండేటువంటి లక్షణాలు చెప్తున్నాను. ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. ఆ లక్షణము ఎక్కడుందో చూపిస్తాను. చూపించిన తర్వాత దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి లక్షణము, వీళ్ళు దేవుని వాక్యాన్ని అలక్ష్యం చేస్తారంట. అశ్రద్ధ, అలక్ష్యము అనండి. ఇంగ్లీష్‌లో నెగ్లెక్టింగ్ గాడ్స్ వర్డ్ అని చెప్పొచ్చనమాట. ఇంగ్లీష్‌లో రాసుకుంటుంటే గనక అలక్ష్యము, అశ్రద్ధ అంటే దేవుని వాక్యము మీద వీళ్ళకి మనస్సు ఉండదు. దేవుని వాక్యం వీళ్ళకి చాలా ప్రాముఖ్యమైనదేం కాదు. దేవుని వాక్యము పట్టుకుంటారు. దేవుని వాక్యమే తీసుకొనొస్తారు పుల్పిట్‌లోకి. కానీ పుల్పిట్‌లోకి వచ్చిన తర్వాత మనసు దీని మీద ఉండదు. దీని మీద మనసు ఉండదు.
దేవుని వాక్యం మీద మనసు ఉండదు. వాళ్ళ మనసంతా గూడా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్తారు. వాళ్ళు ఎలా మనిషిని మ్యానిప్యులేట్ చేయాలనుకున్నారో వాళ్ళు అలానే మ్యానిప్యులేట్ చేస్తారు. దేవుని వాక్యం మీద అయితే వాళ్ళకి మనసు ఉండదు. ఇది మొదటి లక్షణం. మీరు వెంటనే అసలు ఎక్కడుందిది? ఇప్పుడు నేను చదివిన వచనాల్లో అని అడుగుతారు గదా! అక్కడే ఉంది చూడండి. 3వ వచనంలో ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను తర్వాత రెండో పాయింట్ కూడా వచ్చింది. దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక అని ఉంది కదండి. అంగీకరింపక అనే మాట రెండిటికి వాడాలి. రెండో పాయింట్కి కూడా వాడాలి, ఫస్ట్ పాయింట్కి కూడా వాడాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి? వీళ్ళు ఏంటంట, ఏం చేస్తారంటే వీళ్ళు క్రీస్తు యొక్క వాక్యానికి లోబడరు. క్రీస్తు యొక్క వాక్యాన్ని ఏం చేస్తారంట, అంగీకరించరంట, ఎగ్రీ అవ్వరు దానికి. అంటే క్రీస్తు వాక్యముకు ఎగ్రీ అవ్వకుండా వీళ్ళు బోధ చేస్తారు. ఇప్పుడు మీరు వెంటనే ఏమంటారంటే, క్రీస్తు యొక్క వాక్యము ఏంటి? క్రీస్తు వాక్యము ఏంటి? ఇక్కడ ఆ మాట అన్నాడు కదా, ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు అని ఉన్నాయి కదా, మంచి మాటలు, లేకపోతే మంచి డాక్ట్రిన్, ఆయన చెప్పినటువంటి వాక్యము వీళ్ళు అంగీకరించరు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు క్రీస్తు వాక్యము అనే మాటకి, లేకపోతే క్రీస్తు యొక్క హితవాక్యములు అనేటువంటి మాటకి అర్థము ఏంటి అంటే, మనం న్యూ టెస్ట్మెంట్లో రెడ్ లెటర్స్తో రాయబడిన మాటలే క్రీస్తు యొక్క హితవాక్యములు అని మనం అర్థం చేసుకోవాలా? అసలు క్రీస్తు యొక్క వాక్యము అంగీకరించరు అంటే, దేవుని వాక్యము అంగీకరించరు అంటే మన ఉద్దేశము, లేకపోతే పౌలు యొక్క ఉద్దేశము ఏంటి? క్రీస్తు వాక్యము ఎక్కడుంది? క్రీస్తు వాక్యము ఏదైనా మనం అర్థం చేసుకోవాలంటే మనకి కొన్ని వచనాలు దీన్ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఆ వచనాలను నేను మీకు చూపిస్తాను. చూపిస్తే వీళ్ళు దేన్ని అంగీకరించట్లేదో మనకి అర్థమవుద్ది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని ఉంటుంది. మీరు 3:16 నేను చదివాను. 16లో కూడా లాస్ట్ పార్ట్ చదివాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము అంటే ఏంటి? క్రీస్తు వాక్యము అనే మాటకు అర్థం ఏంటి? లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ రిచ్లీ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్ అనే మాట ఉంటుంది కదా. అంటే క్రీస్తు వాక్యం అంటే ఏంటి? క్రీస్తు వాక్యము అంటే ఏంటంటే, క్రీస్తు మనకిచ్చినటువంటి వాక్యము అంతా కూడా. క్రీస్తు వాక్యంలో క్రీస్తు మనకిచ్చినటువంటి వాక్యము ఆయన మాట్లాడింది కానీ, ఆయన చెప్పింది కానీ, ఆయన బోధించింది కానీ, లేకపోతే ఆయన అపోస్తుల ద్వారా మనకిచ్చినటువంటి వాక్యము కానీ, మొత్తము కూడా దేవుని వాక్యమే. క్రీస్తు వాక్యము అంటే అర్థం ఏంటంటే, వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు అంటే అర్థం ఏంటంటే, మొత్తం ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్. నిజానికి ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్ మాత్రమే కాదు, దేవుని వాక్యము అనేటువంటి మాటకు అర్థము ఎంటైర్ బైబిల్. నేను ఎందుకని చెప్తున్నానంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా మనకు ఇచ్చింది దేవుడే. దేవుడే ఇచ్చాడు, ఆయన ప్రత్యక్షతే అది. సో మనము దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మీలో నివసింపనీయుడి, లేకపోతే క్రీస్తు వాక్యము మీలో నివసింపుడి అంటే న్యూ టెస్ట్మెంట్ చదివి ఓల్డ్ టెస్ట్మెంట్ విడిచిపెట్టమని కాదు. ఆయన దేవుని వాక్యం అంతా కూడా మీరు చదవండి అని. ఇంకొక 2 వచనాలు చదువుతాను. తెస్సలోనికీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతాను. 8వ వచనంలో ప్రభువు వాక్యము అనేటువంటి మాటని మనం చదువుతాం. ఏమంటారంటే 8వ వచనంలో, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. ఇది బేసికల్గా సువార్త. ప్రభువు యొక్క వాక్యము అంటే సువార్త, క్రీస్తును గూర్చినటువంటి వార్త. సో ఇక్కడ మనము ప్రభువు వాక్యము అనే మాట చూస్తాం. క్రీస్తు యొక్క వాక్యం అన్నా, ప్రభువు యొక్క వాక్యం అన్నా మీనింగ్ ఒకటే. ఆయన సువార్త గురించి మాట్లాడుతున్నాడు, తర్వాత న్యూ టెస్ట్మెంట్ అంతటి గురించి కూడా మనం మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ చూస్తామన్నమాట. ఇంకొక వచనాన్ని కూడా నేను చదువుతాను. 2వ తెస్సలోనికీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము అనే మాట వాడుతూ, అక్కడ ప్రభువు వాక్యము అనే మాట సేమ్ మాట అక్కడ వాడతాడనమాట. సో ప్రభువు వాక్యం అన్నా, క్రీస్తు వాక్యం అన్నా, ఇక్కడ మనం చూసిన విధంగా చూసినటువంటి యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు అన్న అర్థం ఏంటంటే, ది ఎంటైర్ న్యూ టెస్ట్మెంట్. న్యూ టెస్ట్మెంట్ మాత్రమే కాదు, ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా. సో అది ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా దేవుని వాక్యమే, ప్రభువు యొక్క వాక్యమే. సో సమస్తము దేవుడిచ్చినటువంటి వాక్యమే. కానీ
అబద్ధ బోధకులలో మీరు గమనించేటువంటి ప్రాముఖ్యమైన లక్షణము ఏంటంటే, వాళ్ళు దేవుని వాక్యానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వరు. ప్రాముఖ్యత గూడా ఇవ్వరు. వాళ్ళు అలక్ష్యము చేస్తారు. వాళ్ళు అంగీకరించరు అనే మాట ఉంది గదండీ! అంగీకరించరు అనేటువంటి మాట ఏంటంటే, అసలు అంగీకరించడానికి ముందు వాళ్ళు వాక్యం చెప్పాలి గదా! వాక్యము ప్రాముఖ్యత తెలియాలి గదా వాళ్ళకి. వాక్యమే చెప్పకుండా, వాక్యంలో ఏముందో చెప్పకుండా, వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి కథలన్నీ చెప్పుకుంటూ, దేవుని వాక్యం చెప్పట్లేదనుకోండి, దేవుని వాక్యాన్ని బోధించట్లేదనుకోండి, గ్యారంటీ గుర్తుపెట్టుకోండి అతను అబద్ధ బోధకుడే. దేవుని వాక్యమంతా, దేవుని సంకల్పమంతా, వచనం తర్వాత వచనము, గ్రంథమంతా, మొత్తము బైబిల్ అంతా గనక ఒక వ్యక్తి చెప్పట్లేదనుకోండి, చెప్పకుండా ఇక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా, అటు ఇటు తిరుగుతూ, ఏంటేంటో చేస్తూ, కథలు చెప్తూ, వాళ్ళ జీవితాల్లో ఏందో జరిగినాయో చెప్తూ, వేరే వాళ్ళ జీవితాల్లో ఏం జరిగినాయో చెప్తూ, అలా సంవత్సరాలు, సంవత్సరాలు మోసం చేస్తున్నాడంటే, మీరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా అతను అబద్ధ బోధకుడే. అతను నిజమైన బోధకుడు కాదు. చూడండి కొన్నిసార్లు టాపికల్ మెసేజెస్ చెప్పేటప్పుడు, టాపికల్ మెసేజెస్ అంటే ఏదైనా ఒక అంశం మీద మాట్లాడేటప్పుడు, మనం గూడా కొన్నిసార్లు ఇక్కడొక వచనం, అక్కడొక వచనం, అక్కడొక వచనం చూస్తాం. టాపికల్ మెసేజెస్‌ని. ఉదాహరణకి నేను మనస్సాక్షి అనేటువంటి మెసేజ్ చెప్పాను. మనిషిలో దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానము మనస్సాక్షి. మనస్సాక్షి మన కోసమే దేవుడు మన మనసులో పెట్టాడు అని చెప్పాను. అది టాపికల్ మెసేజ్. టాపికల్ మెసేజ్ మాట్లాడినప్పుడు నువ్వు ఇక్కడ, అక్కడ, అక్కడ వచనాలు చూడాల్సొస్తది గానీ, నిజానికి అది కాదు ఇక్కడ డిస్కషను. డిస్కషన్ ఏంటంటే, ఒక మంచి బోధకుడు ఎప్పుడూ గూడా దేవుని వాక్యముకు ప్రాముఖ్యత ఇచ్చి, దేవుని వాక్యమంతా గూడా చెప్తాడు. అలా చెప్పట్లేదంటే గనక, అంటే దానిని అంగీకరించట్లేదంటే గనక, క్రీస్తు వాక్యమును, ప్రభు వాక్యమును అంగీకరించట్లేదంటే గనక, అతను అబద్ధ బోధకుడే. నేను ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. చాలామంది పరిచర్యలో 30 సంవత్సరాల నుంచి నేను పరిచర్య జేస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి పరిచర్య జేస్తున్నాను. నేను చాలా గొప్ప పరిచర్య జేశాను అని చెప్పేటువంటి వాళ్ళని, అలాంటి బోధకులను మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎంత దేవుని వాక్యం చెప్పావు? ఎన్ని పుస్తకాలు, ఎన్ని గ్రంథాలను నీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు నువ్వు వివరించావు? వాళ్ళు ఎంత దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్నారు? అనేటువంటి ప్రశ్న మనం అలాంటి బోధకుల్ని అడగాలి. ఎందుకంటే, దేవుని వాక్యము, దేవుని ప్రత్యక్షత ఎంత మన చేతుల్లో ఉన్నప్పుడు, 66 గ్రంథాలు దేవుడు మనకిచ్చినప్పుడు, దేవుని వాక్యము చెప్పకుండా, దేవుని వాక్యం స్థానంలో కథలు చెప్పటమో, లేకపోతే లేకపోతే కరెంట్ అఫైర్స్ అంటారు కదా! కరెంట్ అఫైర్స్ చెప్పటమో, లేకపోతే వార్తలు చదవటమో, ఏంటిది? ఏమీ లేనట్టు దేవుని వాక్యమే లేదా నీకు? అంటే దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించట్లేదు. దేవుని వాక్యము బోధించట్లేదు నువ్వు. నువ్వు చెప్పాలనుకున్న అంతా కూడా పుల్పిట్‌లో నుంచి చెప్తున్నావు. 50 నిమిషాలు, గంట సేపు ఇక్కడ నుంచుంటే, 50 నిమిషాలు గూడా నువ్వు దేవుని వాక్యమే చెప్పాలి. నీ మాటలు చెప్పమని ఎవరడిగారు? కథలు చెప్పమని ఎవరడిగారు? న్యూస్ చదవమని ఎవరడిగారు? న్యూస్ చదవటానికి న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి గదా! వాళ్ళు చదువుతున్నారు గదా! మళ్ళీ నువ్వు పుల్పిట్‌లో నుంచి న్యూస్ చదువుతావా? ఎంతమంది సమయాన్ని ఎంత నాశనం చేస్తున్నారు చూడండి. నేను ఇక్కడ మీరు ఒక గంట కూర్చుంటే, ఒక గంట ఒక మనిషిది. అట్లానే 200 మంది కూర్చుంటే 200 గంటలు మనుషుల సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నప్పుడు, నేను ఒక దేవుని సేవకుడిగా దేవుని వాక్యం చెప్పాలా? కథలు చెప్పాలా? న్యూస్ చెప్పాలా? ఏం చెప్పాలి? అంటే అర్థం ఏంటంటే, ఒక అబద్ధ బోధకుడిని మీరెలా పట్టుకోగలరంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం అంతా చెప్తున్నాడా? చెప్పట్లేదా? చెప్తుంటే గనక అతను నిజమైన సేవకుడు. అతను వాక్యం చెప్పకుండా ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే మాత్రం అతను తప్పకుండా అబద్ధ బోధకుడు. నంబర్ 1. రెండో లక్షణం. రెండో లక్షణం గూడా అక్కడే ఉంది. రెండో లక్షణం ఏంటంటే, మనం దాని పక్కనే ఉంది. ఏమనుందంటే, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక అని ఉంది కదా! సో, మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని పక్కన పెడతాడంట. రెండోది దైవ భక్తికి అనుగుణ్యమైన బోధ అని ఉంది. అర్థం ఏంటంటే, ఇది భక్తిని కూడా ఉపేక్షిస్తాడంట. భక్తిని ఉపేక్షించడం అంటే ఏంటంటే, దైవ భక్తిని లేకపోతే భక్తిని అంటే గాడ్లీనెస్ అంటాం కదా మనం. హి నాట్ ఓన్లీ నెగ్లెక్ట్స్ ద ప్రీచింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్, హి ఆల్సో నెగ్లెక్ట్స్ గాడ్లీనెస్. అంటే గాడ్లీనెస్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు భక్తి ఎలా వస్తది ఒక వ్యక్తి జీవితంలో? ఒక వ్యక్తి భక్తిపరుడు లేకపోతే భక్తిపరురాలు ఎలా అవుతారు? ఎలా అవుతారంటే, నువ్వు నిజమైన వాక్యం చెప్పినప్పుడే వాళ్ళు భక్తిపరులు కాగలరు. భక్తిపరులు అవ్వాలన్న ఆశ వాళ్ళ హృదయాల్లో పుడతది. నువ్వు వాక్యమే సరిగ్గా చెప్పట్లేదనుకో, నువ్వు వాక్యానికే ప్రాముఖ్యత ఇవ్వలేదనుకో, నీ జీవితంలోనే భక్తి ఉండదు. నువ్వే భక్తిపరుడు కాదు. కాబట్టి నువ్వు వేరే వాళ్ళ భక్తి మీద అసలు నీకు దృష్టే ఉండదు. ఎందుకంటే నీకు గూడా నీ భక్తి మీద నీకు దృష్టి లేదు కాబట్టి, వేరే వాళ్ళ భక్తి మీద గూడా నీకు దృష్టి ఉండదు. అంటే ఇక్కడ భక్తి అనే మాట ఉంది గదండీ! దైవ భక్తికి
అనుగుణ్యమైన బోధను అంగీకరింపక అన్నాడు కదండి. దైవభక్తి అంటే ఏంటి? దైవభక్తి అంటే అర్థము దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని కన్నుల క్రింద ఆయనకు భయపడుతూ ఆయనను సంతోషపెట్టాలని జీవించేటువంటి జీవితమే దైవభక్తి. దైవభక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భక్తి అనే దానికి నిర్వచనం ఏంటి చెప్పమన్నారు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పాను అదే నిర్వచనం. భక్తి అంటే ఏంటంటే దేవుడిని ప్రేమిస్తూ, దేవుడు కన్నుల క్రింద ఆయనను సంతోషపెడుతూ, ఆయన చిత్తం చేస్తూ, ఆయన కోసము బ్రతకటమే భక్తి అంటే. దైవభక్తి అంటే అర్థం ఏంటంటే దేవుని ఎదుట. దైవభక్తి అనే మాటకు అర్థము దేవుని ఎదుట జీవించేటువంటి పవిత్రమైన, పరిశుద్ధమైన జీవితము మీద వీళ్ళకి మనసు ఉండదంటండి. వీళ్ళకి మనసు ఉండదు. అంగీకరించదు దీన్ని. దానిని అంటే రెండో పాయింట్, మొదటి పాయింట్ కనెక్టెడే. ఎందుకంటే వాక్యము బోధిస్తేనే కదా దైవభక్తి ఒకరి జీవితంలో కలుగుతది. వాళ్ళు భక్తి పరులు అవ్వాలంటే ఈయన వాక్యం చెప్పాలి. ఈయన వాక్యమే చెప్పట్లేదు. కాబట్టి వేరే వాళ్ళ జీవితాల్లో భక్తి అనేటువంటిది జరగదు. అంటే మీరు సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే, ఈ బోధకుడు బోధిస్తున్న బోధ కింద కూర్చున్న వాళ్ళ జీవితాలు మంచిగుండవు. అంటే పవిత్రంగా ఉండవు. పరిశుద్ధంగా ఉండవు. ఎందుకని ఉండవు పరిశుద్ధంగా, పవిత్రంగా? భక్తి జీవితం కాదు వాళ్ళది. భక్తి జీవితాలు కాదు వాళ్ళవి. ఎందుకని? ఎందుకనంటే ఈయన జీవితం గూడా భక్తి జీవితం కాదు. ఈయన జీవితం భక్తి జీవితం కాదు గాబట్టి, ఆయన కింద బోధ కింద ఉన్న వాళ్ళ జీవితాలు గూడా భక్తి జీవితాలు కాదు. ఈయన జీవితం ఎందుకు భక్తి జీవితం కాదు? ఎందుకు కాదంటే, ఈయన వాక్యం చెప్పట్లేదు గాబట్టి. వాక్యం చెప్పట్లేదు గాబట్టి, ఈయన భక్తిపరుడు కాలేడు. ఈయన భక్తిపరుడు కాకపోవడంతో పాటు, ఆయన కింద ఉన్నవాళ్ళు గూడా ఎవరు గూడా భక్తిపరులు కాలేరు. కాబట్టి అంటే భక్తిపరులంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధ జీవితం జీవించేటువంటి వాళ్ళు. దేవుడిని సంతోషపెట్టాలనే జీవించేటువంటి జీవితం కలిగిన వాళ్ళు. దీని గురించి చాలా సార్లు మాట్లాడాడండి. ఈ గ్రంథంలో మీరు చూసారంటే రెండవ అధ్యాయం 10వ వచనంలో దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలు అన్నాడు గదా! దైవభక్తి గురించి మాట్లాడాడు. భక్తిపరులైనటువంటి స్త్రీలు. భక్తిగా దేవుడిని సంతోషపెట్టేటువంటి స్త్రీలు. భక్తిపరులైనటువంటి స్త్రీలు అనేటువంటి మాట మనం చూసాం. మూడో అధ్యాయము 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది అనన్నాడు. నాలుగో అధ్యాయము 7వ వచనంలో దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అన్నాడు. 4వ అధ్యాయం 8వ వచనంలో దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదై అనేటువంటి మాటని మనం చూస్తాం. ఎన్నిసార్లు మాట్లాడతాడు దైవభక్తి గురించి? అంటే భక్తి కలిగినటువంటి జీవితం ఎంత ఇంపార్టెంట్ ఒక క్రైస్తవుడికి అంటే 5వ అధ్యాయం 4వ వచనంలో వారి ఎడల భక్తి కనపరచుటకును అనే మాటని వాడతాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం 6వ అధ్యాయం 3వ వచనంలో భక్తి ఉంది. 6వ అధ్యాయము 5వ వచనంలో భక్తి ఉంది. 6వ అధ్యాయము 6వ వచనంలో భక్తి ఉంది. 6వ అధ్యాయము 11వ వచనంలో భక్తి ఉంది. సో, అంటే భక్తి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. పవిత్రమైన జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని, ఆయన చిత్తం చేసేటువంటి జీవితాన్ని మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు దేవుడు. అది వీళ్ళు ఇవ్వలేరంట. అది వీళ్ళకి ప్రాముఖ్యత కాదు. అది వీళ్ళు ఇవ్వలేరంట. దాన్ని నిర్లక్ష్యం చేస్తారంట. పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, దైవభక్తిని నిర్లక్ష్యము చేస్తారంట. సో, ఇది మొదటి దానికి కనెక్ట్ అయిందే కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు. అంటే ఎక్కడైతే దేవుని వాక్యము ప్రకటించబడట్లేదో అక్కడ అపవిత్రత ఉంటది. బోధకుడు జీవితంలో ఉంటది. బోధకుడు కింద వాక్యము వింటున్న వారి జీవితాల్లో కూడా అపవిత్రత ఉంటది. ఇది రెండవ లక్షణం. మూడో లక్షణము అయితే సరే దేవుని వాక్యము చెప్పట్లేదు కరెక్టే. అంతేకాదు దేవుని వాక్యంతో పాటు పవిత్రమైన జీవితము, దైవభక్తి కలిగినటువంటి జీవితానికి సంబంధించిన బోధ కూడా చేయట్లేదు. అది కూడా కరెక్టే. అయితే మరి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు అబద్ధ బోధకుడు? అతనికి దేవుని వాక్యము ప్రాముఖ్యత కాదు. దైవభక్తి కూడా ప్రాముఖ్యం కాకపోతే మరి ఏం చెప్తాడు? ఏం చెప్తాడంటే మూడో పాయింటు ఏం చెప్తాడో ఇక్కడ మనం చూస్తాం చూడండి. బోధన అంగీకరించక మరి మరి బోధన అంగీకరించక పుల్పిట్లోకి వచ్చి ఏం చేస్తాడు? అది చూడండి. అప్పుడు మూడో పాయింట్ ఏంటంటే భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల అనే మాట ఉంది కదండి. భిన్నమైన బోధను అంటే అర్థం ఏంటంటే నేను ఆల్రెడీ మాట్లాడాను. హి టీచెస్ ఎ డిఫరెంట్ డాక్ట్రిన్. భిన్నమైన బోధ అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యానుసారమైన బోధ కాని బోధ బోధిస్తాడంట. మూడో పాయింట్ ఏంటంటే మరి బోధించాలి కదా. ఇందాక చెప్పాను పుల్పిట్లోకి వచ్చి
ఏం బోధిస్తాడు? అంతా అబద్ధమే బోధిస్తాడు. దేవుని వాక్యంలో లేనిదంతా బోధిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆ ఎదురు కూర్చున్న వాళ్ళందరూ పాపంలో జీవిస్తూ ఉంటారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటాడు. అంటే జస్ట్ అబద్ధం. అంటే మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులను ఆనందపరచడానికి వాళ్ళకి ఏది అవసరమైతే అది బోధిస్తాడు. వాక్యంలో ఉన్నది బోధించడు. మనిషికి ఏది అవసరమైతే అది బోధించాడనుకోండి, అతన్ని మనం ఏమనొచ్చు? అతను అబద్ధ బోధకుడే అనాలి. ఎందుకంటే దేవుడు చెప్పమన్నది చెప్పాలి. యెషయా ఎప్పుడు అలా చెప్పలేదు. యిర్మీయా ఎప్పుడు అలా చెప్పలేదు. దానియేలు ఎప్పుడు అలా చెప్పలేదు. ఏ ప్రవక్త అలా చెప్పలేదు. ఏ ప్రవక్త అయినా ఏం చెప్పాడంటే దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పాడు. ఈ అపోస్తలులు కూడా ఎవరు చెప్పలేదు అలా. అపోస్తలులు ఏం చెప్పారంటే క్రీస్తు వాక్యాన్ని ప్రకటించారు. దేవుని వాక్యాన్ని ప్రకటించారు. అంతేగాని వాళ్ళు భిన్నమైన బోధను ఏది చేయలేదు. భిన్నమైన బోధ అంటే అర్థము వాక్యంలో లేనటువంటిది, వాక్యానికి విరుద్ధమైనటువంటిది. భిన్నమైన బోధ అంటే అర్థం ఏంటి? భిన్నమైన సువార్త అంటే అర్థం ఏంటి? సువార్త కాంది. అంతే కదండి. ఇప్పుడు మీరు గలతీలకు రాసిన పత్రికే కదా. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మీరు 6వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంటుంది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటాడు. భిన్నమైన బోధ అంటే ఏంటి? భిన్నమైన సువార్త కూడా భిన్నమైన బోధే. నిజమైన సువార్త నిజమైన బోధ. భిన్నమైనటువంటిది అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పంది, దేవుని వాక్యానికి సరిపోనటువంటిది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటే అది చెప్తున్నారు. చూడండి, మరలా నేను చెప్తున్నాను. దేవుడు ఒక కాపరికి మంచి సమయము ఇచ్చాడు. తన బిడ్డలను వాక్యంతో పోషించమని, వారిని దేవుళ్ళో నడిపించమని ఒక కాపరికి గొర్రెలను అప్పగించినప్పుడు, ఆ గొర్రెలకు పెట్టాల్సినటువంటి దేవుని వాక్యం అనేటువంటి ఆహారం పెట్టకుండా, ఇతను తను ఇష్టం వచ్చినటువంటి ఆహారము పెట్టినప్పుడు ఆ గొర్రెలు పాడైపోతాయి. ఆ గొర్రెలకు నాశనం జరుగుతది. సో, ఇతను భిన్నమైన బోధ చేస్తాడంట. ఆ భిన్నమైన బోధ ఏమై ఉండొచ్చు? ఏదైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే అతని ఊహలలో నుండి కలిగేది ఏదైనా అయ్యుండొచ్చు భిన్నమైన బోధ. అతను మాటల్లో అతను చెప్పాలనుకున్న కథలన్నీ భిన్నమైన బోధే. అతను చదువుతున్న న్యూస్ అంతా కూడా భిన్నమైన బోధే. అతను ఏం చెప్పినా కూడా దేవుని వాక్యం చదవకుండా, దేవుని వాక్యం చెప్పకుండా పుల్పిట్‌లోకొచ్చి ఏం బోధించినా కూడా అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధే. సో, భిన్నమైన బోధ చేస్తాడంట. ముందు దేవుని వాక్యానుసారమైన బోధ చేయడు. నంబర్ 2 దైవభక్తి గురించినటువంటి బోధ చేయడు. మరి ఏం చేస్తాడంటే తనకేది అవసరమో అదే చేస్తాడండి. మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా. మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడు? నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ. అంటే సత్యమునకు భిన్నమైన బోధ అంటే అర్థం ఏంటి? అసత్యము. అది నిజం గాదు. సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దని నేను చెప్పాను. ఏం చేస్తున్నారు ఈళ్ళు సత్యానికి భిన్నమైన బోధ అంటే? కల్పనా కథలు. నేను ఇందాక కథలన్నాను. మీరు కథలు చెప్తున్నారు పుల్పిట్‌లో నుంచి అన్నాను. ఇక్కడేమంటున్నాడు? కల్పనా కథలు చెప్తున్నారు అంటున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో. కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక అనే మాట ఉంది గదండీ! అంటే ఏ బోధైతే దేవుని యందు విశ్వాసం కలుగజేస్తదో, దేవుని గృహ నిర్వాహకత్వాన్ని ముందుకు తీసుకెళ్తదో, దేవుడి చిత్తాన్ని ముందుకు తీసుకెళ్తదో, ఆ బోధ గాకుండా భిన్నమైన బోధ. అంటే అర్థం ఏంటంటే వీళ్ళేం బోధించాలనుకున్నారో ఆ భిన్నమైన బోధ గురించి మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా మనకు అర్థమవుతది. మీరు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకొస్తే మనము 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలే చూస్తామన్నమాట. వాళ్ళు వ్యర్థమైన టీచింగ్ అన్నమాట. అవివేక తర్కములు, వంశావళులు, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండు అంటున్నాడు. అంటే ఈ నిష్ప్రయోజనమైనటువంటి బోధని వీళ్ళు బోధిస్తారు. సో, ఇది ఇంపార్టెంట్. మీరు చూడండి, మీరు చర్చెస్‌కి వెళ్ళటానికి ఇష్టపడతారు. చాలామంది చర్చెస్‌కి వెళ్తారు గానీ, చర్చెస్‌లో ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద మనసు పెట్టరు. ఆ! ఆ రోజు ఎళ్ళామా లేదా? ఆరాధనకెళ్ళామా లేదా? అటెండెన్స్ ఏయించుకున్నామా లేదా? కానుక ఇచ్చామా లేదా? అవసరమైతే కష్టాల్లో ఉంటే ప్రార్థన చేయించుకున్నామా లేదా? అనే థింకింగే తప్ప మనుషుల్లో అసలు నేను ఎక్కడికెళ్తున్నాను? ఎవరి వాక్యం వింటున్నాను? వాళ్ళు ఏం చెప్తున్నారు? దానివలన నా ఆత్మీయ జీవితానికి ఏం జరుగుతుంది? నాశనం జరుగుతుందా? మంచి జరుగుతుందా? ఏమి ఆలోచించడానికి మనుషులకి అసలు సమయమే లేదు. నేను అనుకుంటాను ఇక్కడ చాలా డీటెయిల్డ్‌గా వివరిస్తున్నాడు. ఈళ్ళు ఎలా ఉంటారు? ఈళ్ళెవరు? అనేటువంటిది క్లియర్‌గా చెప్తున్నాడు. జనరల్‌గా మీరు వెరిఫై చేసుకోవచ్చు. నేను చెప్తున్న పాయింట్లు మీరు ఏ బోధకుడికైనా అప్లై చేయండి. అప్లై చేయండి. అప్లై చేయాలని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు తెలిసిన ప్రతి బోధకుడికి అప్లై చేయండి.
అప్లై చేయండి, చూడండి. ఇక్కడ ఈ బోధకుడు పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? రెండో పాయింట్‌లో ఈ బోధకుడు పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? మూడో పాయింట్‌లో ఈ బోధకుడు ఎలా ఉన్నాడు? మీరు చెక్ చేయండి. చెక్ చేయాలనే దేవుని వాక్యం గూడా చెప్తుంది. సో, ఇప్పటికి 3 లక్షణాలు చూసాం. 3 లక్షణాలు దేవుని వాక్యం పక్కన పెట్టేస్తాడు. పవిత్రమైన జీవితాన్ని గూడా పక్కన పెట్టేస్తాడు. మూడోది ఆయన ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్తాడు. అది దేవుని వాక్యానుసారమైన బోధ కాదు. మీరు చూడండి, నేను లాస్ట్ 7 ఇయర్స్‌లో ఎవరు వింటున్నారు, ఎవరు వింటలేదు అనేటువంటిది గూడా నేను పక్కన పెట్టాను. నేను దేవుడికి లెక్క చెప్పాలి. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడి ఒకానొక రోజు నేను దేవుడికి లెక్క చెప్పాలి. నేను నమ్మకమైన దాసుడుగా దేవుడి చేత పిలువబడాలంటే దేవుని వాక్యం అంతా చెప్పాలి. ఆయన ప్రజలకు ఆయన వాక్యము ప్రత్యక్షత అంతా తెలియాలి అనే నిర్ణయమే తీసుకున్నాను నేను. నేనింక ఏమి పట్టించుకోకుండా నేను దేవుని వాక్యమంతా, దేవుని సంకల్పమంతా చెప్పుకుంటూ వెళ్తూ, దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి నిర్ణయించుకున్నాననేటువంటిది మీ అందరి ఎదుట నా జీవితం గూడా ఉంది. నేనిక్కడే ఉన్నాను. నేనేం జేస్తున్నానో మీ అందరికీ తెలుసు. సో, దయచేసి మీరు ఒక స్థానిక సంఘాన్ని ఎన్నుకునేటప్పుడు, ఏ స్థానిక సంఘానికి వెళ్ళాలని మీరు ఆలోచించేటప్పుడు, దయచేసి మీరు ఆ స్థానిక సంఘాన్ని నడిపిస్తున్న కాపరి ఎవరో మీరు చూసుకోండి. అతను ఏం జేస్తున్నాడో, ఎలాంటి లక్షణాలున్నాయో మీరు చూసుకోవాలని నేను మిమ్మల్ని అందరిని గూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాలుగో పాయింటు అండ్ వెరీ ఐ మీన్ నేననుకుంటాను ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నాలుగో పాయింట్ ఏంటంటే, వీళ్ళకి ఏం తెలీదంట. ఆశ్చర్యమేనా అనిపించిందా మీకు? వీళ్ళకేం తెలీదంటే? మీకేమైనా ఆశ్చర్యం అనిపించిందా వీళ్ళకేం తెలీదంటే? ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఎందుకంటే వాళ్ళకేం తెలీదు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలీదు కాబట్టి. వాళ్ళు బైబిల్ చెప్తేనే కదా ఏమన్నా తెలియటానికి వీళ్ళకి. వీళ్ళకేమీ తెలీదు. వీళ్ళు నిర్జల మేఘాలు. నిర్జల మేఘాలంటే తెలుసు కదా! చాలా అసలు విశాఖపట్నం అంతా గూడా మొత్తం కుమ్మరించేస్తామన్నంత మేఘాల్లాగా వస్తారు గానీ, అసలు ఒక్క ఒక్క బొట్టు కూడా నీళ్లు పడవంట అక్కడ వీళ్ళ దగ్గర నుంచి. ఎండిపోయిన బావులు, నిర్జల మేఘాలు. వీళ్ళకి వీళ్ళకసలు అండర్‌స్టాండింగే లేదంట. నాలెడ్జే లేదంట. మనము ఇంగ్లీష్ టెక్స్ట్ ఏం చెప్తుందో తెలుసా? ఇంగ్లీష్ టెక్స్టు అండర్‌స్టాండ్స్ నథింగ్ అనే మాట వాడాడు కదా! అండర్‌స్టాండ్స్ నథింగ్. నో అండర్‌స్టాండింగ్. ఇప్పుడు మీరు నాలుగో పాయింట్ ఏంటంటే, నో అండర్‌స్టాండింగ్. వీళ్ళకేమీ తెలీదు. వీళ్ళకేమీ తెలీదు అనేటువంటిది ఎక్కడుంది టెక్స్ట్‌లో? నాలుగో వచనంలో. నేను చాలా పొలైట్‌గా మాట్లాడాను. పౌలు ట్రాన్స్‌లేషన్ చేసినోళ్ళు వాడికేం తెలీదంటున్నాడు. వాడేమియు ఎరుగక అన్నాడు గదండీ! వాడేమి ఎరుగక అన్నాడు గదా! అంటే దాని వెనకాల ఉన్న మాట ఏంటో తెలుసా? గ్రీక్‌లో ఏముందో తెలుసా? నో అండర్‌స్టాండింగ్. అండర్‌స్టాండింగ్ నో. నో అండర్‌స్టాండింగ్. ఇప్పుడు ఎరుగుటం అంటే ఏంటి? ఎరుగుట అనే మాట ఉంది గదండీ! అండర్‌స్టాండింగ్ అనేటువంటి మాట. అండర్‌స్టాండింగ్ నీకు అర్థమైందా? అంటాం గదా! కొన్నిసార్లు మనం. నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వేం వింటున్నావో నీకు అర్థమవుతుందా? ఏదైనా గూడా మనము ఒక విషయము నాకు తెలుసు అని చెప్పాలంటే, ఆ విషయాన్ని జాగ్రత్తగా చదివి, దాన్ని అర్థం జేసుకోవాలి. దాన్ని అండర్‌స్టాండింగ్ అంటాం గదా! మనము ఇంగ్లీష్‌లో చెప్పాలనుకోండి ఇక్కడ ఇక్కడ వాడినటువంటి అండర్‌స్టాండింగ్ ఎరుగుట అనే మాట వెనకాల ఉన్న గ్రీక్ పదము ఆహ్, ఎపిస్టమాయ్ అనేటువంటి మాట. ఎపిస్టమాలజీ అనే నాలెడ్జ్ అనే మాట ఉంది గదా! నోయింగ్. సో, ఎపిస్టమాయ్ అనేటువంటి మాట అన్నమాట. అంటే అర్థం ఏంటంటే, టు గెయిన్ ఎ ఫార్మల్ గ్రిప్. అంటే ఒక విషయం మీద టు అక్వైర్ నాలెడ్జ్ అబౌట్ సంథింగ్. దేని గురించైనా జ్ఞానము సంపాదించుకోవడం. సంపాదించుకోవడం గూడా ఎలా సంపాదించుకోవడం అంటే, దాని గురించి బాగా క్షుణ్ణంగా చదివి, జాగ్రత్తగా అర్థం చేసుకొని, ఇదంతా నాకు తెలుసు అనేటువంటి అండర్‌స్టాండింగ్ అన్నమాట. మనము ఏ ఫీల్డ్ అన్నా ఇంజినీర్ అనుకోండి, తను చేస్తున్న వర్క్ బాగా అతనికి తెలియాలి. అదే డాక్టర్ అనుకోండి, తను చేస్తున్న వర్క్ తనకు బాగా తెలియాలి. వర్క్ తెలియకుండా వర్క్ చేయలేడు. కానీ వీళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? దే హావ్ నో అండర్‌స్టాండింగ్. వాళ్ళేం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. కానీ చాలా మాట్లాడతారంట. చాలా మాట్లాడతారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వీళ్ళేం మాట్లాడతారో వీళ్ళకే తెలీదు. ఎందుకని అలా అంటే అబద్ధ బోధకుడికి ఏమీ తెలీదు అని అంటున్నాడు గదా! వాళ్ళేమీ ఎరుగక అన్నాడు గదా! ఎందుకని వాళ్ళకేం తెలీదు? వాళ్ళకి మోసం చేయటం తెలుసు. మనుషులకి ఎవరికి ఏం చెప్పాలో, ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళకి తెలియనిదేంటి? ఏం తెలీదు వాళ్ళకి? వాళ్ళకేం తెలీదంటున్నాడు గదా!
వాడేమీ ఎరుగక అన్నాడు కదా, వాడికి ఏం తెలియదు అంటున్నాడు కదా. ఏం తెలియదు అంటారు? నేనంటాను, ఏం తెలీదు. ఏం తెలీదు. ఏం తెలుసు? అంతా చూడండి, ఉన్నవాడు దేవుడు. ఆయన గురించి ఏం తెలీదు. కలిగిందంతా సృష్టి. దాని గురించి కూడా ఏం తెలీదు. అతను కూడా దేవుడు చేసిన సృష్టి. అది కూడా తెలీదు. క్రీస్తు ఎవరో తెలీదు. పరిశుద్ధాత్ముడు ఎవరో తెలీదు. తండ్రి అయిన దేవుడు అంటే ఎవరో తెలీదు. రక్షణ అంటే ఏంటో తెలీదు. పాపక్షమాపణ అంటే ఏంటో తెలీదు. సంఘం అంటే ఏంటో తెలీదు. జీవం అంటే ఏంటో తెలీదు. నిరీక్షణ అంటే ఏంటో తెలీదు. స్వాస్థ్యం అంటే ఏంటో తెలీదు. పునరుద్ధానం అది ఏం తెలీదు. ఏం తెలియకుండా ఏం చూడండి, మరి అదే చెప్తున్నాను. అబద్ధ బోధకులను కనుక్కోవటంలో మనకున్న డిఫికల్టీ ఏంటంటే, వాళ్ళు మన డిక్షనరీయే వాడతారు. మన వొకాబులరీ వాడతారు. వొకాబులరీ మనదే. డిక్షనరీ మనదే. వర్డ్స్ మనవే. అన్ని బైబిల్‌లో నుంచి ఉంచేవాడు. క్రీస్తు అంటాడు, రక్తము అంటాడు. మాటలన్నీ మనవే. పదాలన్నీ కూడా మనవే. కాకపోతే అసలు ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలీదు. ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలుసనుకోండి, మాట్లాడతాడు గదా! నేను చాలా సార్లు చెప్తాను గదా! చాలా సార్లు ఏం చెప్తాను? నేను సింహము, సింహము, సింహం అని ఏ సింహం గూడా చెప్పదు బయటకొచ్చి. చెప్తదా? నాకు బైబిల్ బాగా తెలుసు, బాగా తెలుసు, బాగా తెలుసు అని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు బైబిల్ చెప్పు. వాళ్ళు చెప్తారు నీకు బాగా తెలుసో తెలీదో. వినేవాళ్ళు చెప్తారు. కదా! సింహాన్ని చూడగానే తెలుస్తదది సింహం అని మనకి. నువ్వు బైబిల్ చెప్పు. నువ్వు చెప్తుంటే నీకు బైబిల్ ఎంత తెలుసో వెంటనే చెప్తారు. నువ్వేం పెద్ద మళ్ళీ నాకు బైబిల్ బాగా తెలుసని నీ స్టేట్‌మెంట్ నువ్వు సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ ఏంటంటే వీళ్ళకేం తెలీదు. వీళ్ళకేమి తెలీదు. జీరో నాలెడ్జ్. అసలు వీళ్ళకేమి తెలీదు అనేటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళ అజ్ఞానము ఎవరికి తెలుస్తదంటే వీళ్ళు ఎంత అజ్ఞానులో, ఒక బైబిల్ తెలిసిన వ్యక్తి ఆళ్ళ ఎదురుగా కూర్చున్నాడనుకోండి. దేవుని వాక్యమంతా, దేవుని సంకల్పమంతా జాగ్రత్తగా చెప్తున్న వ్యక్తి వాళ్ళ ఎదురుగా ఒకసారి కూర్చున్నాడంటే, వాళ్ళు ఎంత అజ్ఞానులో అక్కడ వెంటనే అర్థమైపోతదనమాట. ఆ భయం గూడా లేదు ఈళ్ళకి. అరే! ఎవరన్నా బైబిల్ తెలిసినోళ్ళు నేను వాక్యం చెప్పేటప్పుడు కూర్చుంటారేమో, కూర్చున్నప్పుడు నేను వాళ్ళ ముందు వాళ్ళు చెప్పేస్తారు నాకు బైబిల్ ఏం తెలీదనేటువంటి భయం గూడా ఈళ్ళకి లేదు. భయం గూడా లేకుండా మాట్లాడతారంట. సో, నాలుగో పాయింట్ ఏంటి? వీళ్ళతో ఉన్న నాలుగో పాయింట్ ఏంటి? వీళ్ళకి ఏమి తెలీదు. వీళ్ళకేం తెలీదంట. నో అండర్‌స్టాండింగ్. సో, వీళ్ళకి అసలు ఏ టాపిక్ మీద గూడా ఏ టాపిక్ అయినా మీరు మనస్సాక్షి గురించి మాట్లాడమనండి. అసలు ఐడియానే లేదు. మనస్సాక్షి ఉందా బైబిల్‌లో అంటాడు. నీకుంది గదా మనస్సాక్షి అని. నాకు గూడా ఉందా అంటాడు. అది వాళ్ళకున్న నాలెడ్జ్. ఏ టాపిక్ అయినా మీరు మాట్లాడమనండి. బైబిల్‌లో నుంచి ఏ టాపిక్ అయినా మాట్లాడమనండి. మాట్లాడి కూర్చున్నామనుకోండి. కూర్చొని వాక్యం చెప్తున్నాడు విన్నామనుకోండి. మనకు వెంటనే తెలుస్తది. అసలు సందర్భం ఉండదు. వచనాలు చెప్తున్నప్పుడు, వివరణ చెప్తున్నప్పుడు, ఆ వచనం ఏ సందర్భంలో ఎవరు మాట్లాడారో, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నాడు అది గూడా తెలీదు. అది గూడా తెలీకుండా మాట్లాడుతూ ఉంటారు. మనము వినగానే మనకు తెలిసిపోతదనమాట. ఇతనికి మినిమమ్ నాలెడ్జ్ గూడా లేదు. మినిమమ్ అండర్‌స్టాండింగ్ గూడా లేదనేటువంటిది తెలిసిపోతదనమాట. సో, నంబర్ 5 ఐదవ లక్షణం. 4 లక్షణాలు చెప్పాను గదా! 1 దేవుని వాక్యము చెప్పడు. 2 పవిత్రమైన జీవితము అతని జీవితంలో ఉండదు. అతని కింద ఉన్న వాళ్ళ జీవితాల్లో ఉండదు. 3 భిన్నమైన బోధ చేస్తాడు. 4 ఇతనికి ఏమి తెలీదు. 5 బై ది వే మీకు అతనికి ఏం తెలీదని మీకు తెలియాలంటే ముందు మీకు తెలియాలి. మీకు తెలుసో తెలీదో ఆ సంగతి నాకు తెలీదు. మరలా చెప్తున్నాను. ఒక వ్యక్తికి ఇది తెలీదు అని మీకు తెలియాలంటే ముందు మీకది తెలియాలి. లేకపోతే మీరెప్పటికీ కనుక్కోలేరు. సో, అబద్ధ బోధకుడిని మీరెందుకు కనుక్కోలేకపోతున్నారంటే, మీకు బైబిలు తెలీదు. అదే చూడండి ఇప్పుడు మన చర్చిలో మన బోధ కింద వాక్యం విన్నవాళ్ళు చూడండి. అబద్ధ బోధకుడు వస్తున్నాడు అనగానే 5 మైళ్ళ దూరంలోనే వాసన పట్టేస్తారు. ఇతను అబద్ధ బోధకుడని. ఎందుకని? ఎందుకనంటే వాళ్ళకి సత్యం ఏంటో తెలుసు గాబట్టి. బైబిల్ తెలుసు గాబట్టి. వాక్యం వింటున్నారు గాబట్టి. అబద్ధ బోధకుడిని వెంటనే పట్టగలం. ఎప్పుడంటే మనకు తెలిసినప్పుడు. లేకపోతే మనం అతన్ని పట్టుకోలేము. నంబర్ 5 ఐదో లక్షణము ఏంటంటే తర్కములను గూర్చియు, వాగ్వాదములను గూర్చియు
వ్యర్థముగా ప్రయాసపడుచు అనేటువంటి మాట ఉంది కదండి. వ్యర్థముగా ప్రయాసపడుచు. ఇప్పుడు ఇతన్ని మనం ఏమని అర్థం చేసుకోవాలంటే, తర్కాలంటే, వాగ్వాదాలంటే చాలా ఇష్టం అంట వీళ్ళకి. అంటే మీకు తెలుసు కదా! ఏమంటారు తర్కాలంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్‌లో ఏమో కాంట్రోవర్సీస్ అని ఉందా? కాంట్రోవర్సీస్ అండ్ క్వారల్స్. కాంట్రోవర్సీస్ అంటే అర్థం ఏంటంటే, ఏదో ఒక వాదము, ఏదో ఒక తర్కము, ఏదో ఒకటి. అంటే వరుసను చక్కగా దేవుని వాక్యం అంతా చెప్పుకుంటూ వెళ్ళటం కాదు. ఏదో ఒక దాని మీద టాపిక్ మీద అనవసరమైన టాపిక్ మీద లేపి, దాన్ని డిస్కస్ చేసి, దానికి మళ్ళీ చర్చ పెట్టి, మొత్తం ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది పక్కన పెడితే, వాళ్ళకి చాలా కోరికంట ఇలా చేయటం. ఎలా చేయటం కోరికంట? చూడండి. హీ హాస్ ఎన్ అన్‌హెల్తీ క్రేవింగ్ అనే మాట ఉంది గదండీ! ఆ క్రేవింగ్ అనే మాట ఉంది గదా! అంటే క్రేవింగ్ అంటే అర్థం ఏంటంటే ప్రయాస. వ్యర్థముగా ప్రయాసపడుచు అనే మాట ఉంది గదా! వ్యర్థముగా అనే మాట వెనకాల నిజానికి ఉన్న మాట ఏంటంటే అనారోగ్యకరమైన అనే మాట. అన్‌హెల్తీ అంటే అర్థం ఏంటి? ఆరోగ్యకరమైన కోరిక గాదు. ఆరోగ్యకరమైన ప్రయాస గాదిది. సంఘాన్ని మంచి చేద్దాము, సంఘానికి సహాయం చేద్దాము, దేవుని సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్దాము, దాని గురించి మాట్లాడదాము, దానికి సంబంధించినవి మాట్లాడదాము, పరిశుద్ధులకి సహాయపడతది అది గాదంట వీళ్ళకి. వీళ్ళ కోరికేంటంటే ఎంతసేపు ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని ట్రబుల్స్ క్రియేట్ చేయాలంటే వేరే వాళ్ళకి అన్ని ట్రబుల్స్ ఏముండదు. నిలబడి ఒక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్నీ ఛాలెంజ్‌లే. ఏది మాట్లాడినా గూడా ఏమంటాడు? ఛాలెంజ్ అంటాడు. ఎవరైనా భూమి మీద ఎక్కడైనా ఉంటే రండి నాతో వాదించడానికి అంటాడు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఇదే. ఎందుకంటే అతనికి సత్యం మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు. తన పరిశుద్ధత మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు. తన కింద కూర్చున్న వాళ్ళ పరిశుద్ధత మీద కూడా తనకేం ఇంట్రెస్ట్ లేదు. తనకున్న ఇంట్రెస్ట్ అంతా ఏంటంటే తను ఎలా ఫేమస్ అవ్వాలి అంతే తనకున్నటువంటి కోరిక. ఈ తర్కాలు, వాదాలు, గొడవలు, డిస్కషన్‌లు, మీటింగ్‌లు వీటన్నిటి యొక్క గోల్ ఏంటంటే ఎక్కువ అట్రాక్షను మనుషుల నుంచి పొందుకోవాలి. పొందుకోవటం ద్వారా తను బేసికల్‌గా తను ఏమవ్వాలనుకుంటున్నాడో అది అవ్వాలి. తన మనసంతా గూడా ఇలాంటి వాటి మీదే ఉంటదంట. అవి అన్‌హెల్తీ అనేటువంటి మాట వ్యర్థమైనటువంటి ఈ కోరిక ఏంది వ్యర్థమైన కోరికలే కదా ఇవి. ఈ కోరికల కోసం ప్రయాసపడటం ఏంటి? అంటే డిస్టర్బ్ చేస్తూ సంఘాలని నీకు అంత ప్రేమ ఉంటే సంఘాల మీద వాక్యం చెప్పొచ్చు గదా! వాక్యం అంతా చెప్పొచ్చు గదా! 66 గ్రంథాలున్నాయి గదా! ఇంత ప్రత్యక్షత ఉంది గదా! నీ కన్నులు కనిపించట్లేదా? ఇంత ఇంత బైబిల్ ఉంది చెప్పొచ్చని? బైబిల్ చెప్పకుండా నువ్వు ఇలా వాదాలకు వాటికి వెళ్తావా? ఎళ్తారంట. అవి చాలా ఇష్టం అంట వాళ్ళకి. ఆ! చాలా ఇష్టం. హి హాస్ అన్‌హెల్తీ క్రేవింగ్ ఫర్ కాంట్రోవర్సీ అండ్ ఫర్ క్వారల్స్ అబౌట్ వర్డ్స్. మాటల విషయంలో గూడా. అంటే ఇక ప్రతిదానికనమాట. నేను కనుక్కున్నానంటాడు. ఇదసలు ఎవరికీ కనపడలేదంటాడు. ఇంతకుముందు ఎవరు ఇది చూడలేదంటారు. నేనొక్కడినే చూసానంటాడు. నువ్వేమన్నా మొదటిసారి బైబిల్ చదువుతున్నావేంటి? నీ ముందు ఎవరు బైబిల్ చదవలేదా చరిత్రలో? అంటాడు, ఎవ్వరు బైబిల్ చదవలేదు. మొదటిసారి నేనే బైబిల్ చదివాను. నువ్వు బైబిల్ చదవటం ఏంటి? 2000 సంవత్సరాల నుంచి సంఘం చదువుతుంది. 3500 సంవత్సరాల నుంచి ఇజ్రాయేలీలు చదువుతున్నారు. నువ్వు మొదటిసారి బైబిల్ చదవటం ఏంటన్నావనుకోండి. వాళ్ళందరూ చదివారు సరిగ్గా చదవలేదండి. ఇంతకీ ఈయన చదివింది ఏంటో తెలుసా? అనువాదంలో బైబిల్ చదివాడు. ఈయన 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 ఎంత గొప్పోడో చూడండి. పాపం ఆయన చదువుతుంది అనువాదంలో చదువుతున్నాడని కూడా తెలీదాయనకి. అంత జ్ఞాని ఆయన. ఈళ్ళు. ఎంత జ్ఞాని? ఆయన చదువుతుంది గ్రీక్‌లో చదవట్లేదు. నేను చదువుతుంది హీబ్రూలో చదవట్లేదు. నేను చదువుతుంది ఒక అనువాదంలో చదువుతున్నాను అని గూడా తెలియనంత అజ్ఞాని. ఇంకేం చెప్పాలి? కాంట్రోవర్సీస్. అన్ని కాంట్రోవర్సీసే. జీవితం అంతా కాంట్రోవర్సీస్. అంటే ఆర్గ్యుమెంట్సు, వాదాలు, డిబేట్‌లు ఇగో ఈటితోనే నడిపిస్తారంట గానీ జీవితం అంతా గూడా దేవుని బిడ్డలకి ఎలా సహాయం చేద్దాము? దేవుని రాజ్యం కోసం ఎలా కష్టపడదాము? పరిశుద్ధులు ఎలా సిద్ధపడతారు? దేవుని పరిచర్య ఎంతుంది గదా! వీటి వీటి మీద వాళ్ళకేం మనసు ఉండదంట. సో, దే లవ్ కాంట్రోవర్సీస్. సో, ఐదో పాయింట్ ఏంటంటే, వీళ్ళకి తర్కాలు, వాదాలు, వాగ్వివాదాలు అంటే చాలా ఇష్టమంట. వాటి కోసం పరిగెడతా ఉంటారు. ఐదో లక్షణం. ఇప్పుడు నేను చెప్తుంటే మీకెవరన్నా గుర్తొస్తున్నారా? నా మనసులో ఎవరు లేరు. నేను ఊరికే జస్ట్ వాక్యంలో నుంచి వెళ్ళిపోతున్నాను. నా హార్ట్‌లో ఎవరు లేరు. ఎవరిని గుర్తుపెట్టుకొని టార్గెట్ చేస్తా మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు నావి. ఎందుకంటే
చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. నేను అంటుంది అబద్ధ బోధకులు ఆంధ్ర, తెలంగాణ నిండా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పే లక్షణాలన్నీ చాలా మందికి ఫిట్ అవుతాయి. ఒక వ్యక్తిని, ఒక పర్సన్‌ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పట్లేదు. నేను చాలా బైబిల్ తెలిసినోడినని చెప్పేవాడికి, వాడికే తెలీదు నిజంగా అనువాదంలో చదువుతున్నాడని. ఇంకేం చెప్పాలి? ఈళ్ళంతా ఆళ్ళే. నేను సింహం, నేను సింహం అని చెప్పుకొని తిరిగే టైపే వీళ్ళందరూ గూడా. నేను అందుకే అడుగుతున్నాను. మీరు బైబిల్ చెప్పండి. మేము చెప్తాం మీకు బైబిల్ ఎంతొచ్చో. ఈ తర్కాలు, డిస్కషన్‌లు ఇవన్నీ అనవసరమైన వాటన్నిటి గుట్లోకి వెళ్ళటం ఎందుకు? సంఘానికి ఏం ఉపయోగపడుతది? సంఘ క్షేమాభివృద్ధికి నువ్వేం ఉపయోగపడేటట్టు చేస్తున్నావు? నీకు వ్యూస్ వస్తున్నాయి కరెక్ట్. నీకు సబ్‌స్క్రైబర్స్ వస్తున్నారు కరెక్ట్. నీకు పేరొస్తుంది కరెక్ట్. డబ్బులొస్తున్నాయి కరెక్ట్. వాటి కోసమా నువ్వు బతకాల్సింది? ఒక సేవకుడుగా. నంబర్ 6 ఆరో లక్షణం. ఆహ్, ఆరో లక్షణము ఇక్కడే ఉంది. పక్కనే ఉంది దాని పక్కన. తర్కములను, వాగ్వివాదములను గూర్చి వ్యర్థంగా ప్రయాసపడుచు నెక్స్ట్ ఏంటి? గర్వాంధుడగును అనే మాట ఉంది కదండీ. గర్వాంధుడగును. గర్వాంధుడగును అంటే అర్థం మీ అందరికీ తెలుసు. నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు. హి ఈస్ పఫ్డ్ అప్ విత్ కన్సీట్ అని ఉంది ఇంగ్లీష్‌లో. ఈఎస్‌విలో. హి ఈస్ పఫ్డ్ అప్ విత్ కన్సీట్ అంటే అర్థం ఏంటంటే విపరీతమైన గర్వం. విపరీతమైన గర్వం ఉంటది. అబద్ధ బోధకులు మీరు ఎవరినైనా చూడండి. గర్వాంధుడై అనేటువంటి మాటకి మీకు అర్థం తెలుసు. నేను వర్ణించాల్సిన అవసరము లేదు. మీరు చెప్తున్నాను గదా! ఇదంతా అసలు అతను సంఘాన్ని వాడుకుంటాడు. మనుషులను వాడుకుంటాడు. ఆఖరికి గోలు ఏంటంటే తన గోలే. ఆబ్జెక్టివ్ అంతా తన మీదే ఉంటది. ఫోకస్ అంతా గూడా అతని మీదే ఉంటది. ఎవరి మీద ఉండదు. ఎవరి గురించి ఆలోచించడు. అతను ఎవరి గురించి ఆలోచించేంత టైం గూడా అతనికి లేదు. అతను ఎంతసేపు అతను ఎంత గొప్పవాడు, అతను ఎంతమందికి తెలుసు, ఎంత ఫేమస్ అయిపోయాడు. ఇగో ఇదే తర్వాత ఇంకేంటంటే నాకు తెలిసినంత ఇంకెవరికి తెలీదు. నేనే గొప్పోడిని అనేటువంటి ఆ గర్వం ఉంది చూసారండి. అసలు ఆహ్, అంత విపరీతమైన గర్వము అతనికొస్తది. నిజానికి గర్వం వస్తది. ఎందుకో చెప్తాను నేను వినండి. ఎందుకు గర్వం వస్తదంటే, అసలు అతనికి దేవుని వాక్యమే తెలీదు కాబట్టి గర్వం రాకపోతే దీనత్వం ఎలా వస్తది? స్టార్టింగే రాంగ్ స్టార్టింగ్ గదా! స్టార్టింగే రాంగ్ స్టార్టింగ్ రాంగ్ పాత్‌లో ఎళ్ళిపోయాడు. రాంగ్ పాత్‌లో ఎళ్ళిపోతే దీనుడు ఎవరవుతారు? క్రీస్తు లాంటి దీనత్వం ఎవరికొస్తది? తనను తాను తగ్గించుకొని వేరే వాళ్ళ పాదాల దగ్గరికి వెళ్లి, వేరే వాళ్ళ పాదాలను కడగగలిగినటువంటి దీనత్వము ఎవరికొస్తదంటే, ఎవరికైతే క్రీస్తు తెలుసో, ఎవరికైతే వాక్యం తెలుసో వాళ్ళకొస్తది. లేకపోతే ఏమవుతాడు? లేకపోతే గర్వాంతుడే అవుతాడు. దేవుడు తెలియనివాడు, దేవుని వాక్యం తెలియనివాడు, పవిత్రత, పరిశుద్ధత తెలియనివాడు, గొడవలు పెట్టుకోవడానికి పరిగెట్టేవాడికి ఏం తెలుస్తది? ఏం తెలీదు. ఏం తెలీదంటే విపరీతమైన గర్వము వీళ్ళ జీవితాల్లో ఉంటదంట. నేను నిజానికి మీకు ఆహ్, వర్ణించాల్సిన అవసరం గూడా లేదు. దేవుని వాక్యంలో మనం చాలా సార్లు ఈ మాట చూసాము. గర్వము ఎలా నాశనం చేస్తదో మనుషుల జీవితాలని. సో, వీళ్ళ జీవితం నిండా గూడా ఏముంటది? గర్వం ఉంటది. గర్వాంధుడు అనేటువంటి మాట ఇంగ్లీష్‌లో పఫ్డ్ అప్ విత్ కన్సీట్ అంటే అర్థం ఏంటంటే గర్వం ఉండటం మాత్రమే కాదు. గర్వం కనపడతది బయటికి. బాగా కనపడతదనమాట. అంటే చూపిస్తుంటాడు. మాటలో చూపిస్తుంటాడు. ప్రవర్తనలో చూపిస్తుంటాడు. ఈయనకి మామూలుగా ఉండదనమాట. ఈయన చుట్టూ చాలా మంది సెక్యూరిటీ. ఆయనతో మాట్లాడలేరు ఎళ్లి. ఆయన్ని కలవలేరు. పరిశుద్ధులకి యాక్సెస్ ఇవ్వడీయన. పరిశుద్ధులకి యాక్సెస్ ఇస్తేనంట ఈయన ఈయన ప్రైడ్‌ఫుల్ ఆ ఫీలింగ్ తగ్గిపోద్దంట. నన్ను కలవాలంటే వాళ్ళు వెయిట్ జేయాలి. నన్ను కలవాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. నన్ను కలవటం అంత చిన్న విషయం గాదు. అది గర్వాంధుడికి ఉండేటువంటి ఆలోచన అనమాట. అయ్యో! నేనెప్పుడు మీ దగ్గరే ఉన్నాను. మీ పాదాల దగ్గరే ఉన్నాను. మీకెప్పుడు కావాలంటే అప్పుడు నేను అందుబాటులో ఉన్నాను. అంటే అతన్నెవరు లెక్క చేయరు. ఇలాంటి దొంగోడిననుకోండి అసలు హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ గర్వము ఏం చేస్తుంటదంటే ఎవరిని దగ్గరికి రానీయకుండా అవతలకి నెట్టేస్తుంటది. యాక్సెస్ ఉండదు వాళ్ళకి. గర్వాంధుడై ఉంటాడంట. నంబర్ 7 ఏడవ ఆహ్, లక్షణం. ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు మనం అతని బోధనను చూసాము. బోధతో పాటు అతని జీవితాన్ని కూడా చూసాం. బోధలో మనం ఏముందో చూసాము. అతని బోధలో ఏముంది? కాంట్రోవర్సీసు, గర్వము. బోధలో ఏముంది? దేవుడి వాక్యం వదిలేసాడు. పరిశుద్ధత వదిలేసాడు. కథలు చెప్తున్నాడు.
తర్వాత అతనికి ఏం తెలియదు. ఎంతసేపు గొడవలు, వాగ్వివాదాలు తప్ప ఇంకేం లేదు. గర్వం ఉంది. సో, అతను బోధ మాట్లాడాము. అతని జీవితం కూడా మాట్లాడాము. ఇప్పుడు ఇంకేం ఇతను ఇలా ఇలా ఉన్నాడనుకోండి ఒక కాపరి, లేకపోతే ఒక బోధకుడు. చుట్టూ ఏముంటదంటారు? ఏముంటదంటారు? ఇప్పుడు ఒక గర్విష్టి దగ్గర మనుషులు బతకగలరా? గర్వం ఉన్నోడి దగ్గర మనుషులు బతకగలరా? బతకలేరు. జాయ్‌ఫుల్‌గా దేవుడు సర్వ్ కూడా చేయలేరు. ఇప్పుడు తర్కాలు ఇట్లా ఇట్లా డిస్కషన్‌లు పెట్టాడనుకోండి, మీటింగ్‌లు పెట్టి లేకపోతే అది ప్రూవ్ చేస్తాను, ఇది ప్రూవ్ చేస్తాను, నాకు కనపడింది, మీకు కనపడలేదని ఇలా ఇలా అందరితో గొడవలు పెట్టుకున్నాడనుకోండి, ఏముంటదా అక్కడ సంఘంలో ఏముంటది? ఆ పరిచర్యలో ఏముంటది? ఏముంటదో చెప్పమంటారా? ఏముంటదో చెప్తాను. ఇక్కడ ఇక్కడ కొన్ని మాటలు వాడాడు పౌలు. ఏముంటదంటే, ఇక్కడ ఈ అబద్ధ బోధకుడులో ఉన్న ఇంకొక లక్షణము, ఏడో లక్షణమే కదండీ ఇప్పుడు చెప్తుంది. ఏడో లక్షణం ఏంటంటే, ఐక్యత అనేటువంటిది సంఘంలో లేకుండా నాశనం చేస్తాడంట. ఐక్యత అనేటువంటిదే లేకుండా యూనిటీ. హి డెస్ట్రాయ్స్ యూనిటీ. ఐక్యత అనేటువంటిది ఉండదు మనుషుల మధ్యలో. ఎందుకంటే అతనికి కూడా ఐక్యత అంటే ఏంటో తెలీదు. ఐక్యత అనేటువంటిది దేవుడు కలుగు చేసేటువంటిది. పరిశుద్ధాత్ముడు కలుగు చేసేటువంటి ఐక్యతను మనం కాపాడుకోవాలి. మనం ఐక్యతను పుట్టించలేము. ఏ మనిషి కూడా ఐక్యతను పుట్టించలేడు. మనిషి ఐక్యతను నాశనం చేస్తాడు. నాశనం చేయొద్దనే దేవుని వాక్యం చెప్తుంది. ఐక్యత అనేటువంటిది పీస్‌ఫుల్ హార్ట్, అది సంతోషమైన, సమాధానకరమైన, ప్రేమ కలిగినటువంటి ఆ నైస్ వండర్‌ఫుల్ గాడ్లీ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసేది దేవుడు. పాడు చేసేది మనం. మనం క్రియేట్ చేయలేము. మనం ఏం చేయలేము. మనం ఏం చేస్తామంటే వాటిని పాడు చేస్తాం. ఆ పాడు చేసే వాళ్ళలో ఇతను నంబర్ 1 అంట. ఎవరైతే పాడు చేస్తారో ఐక్యతని, ఇతను నంబర్ 1 పాడు చేసేవాడు. ఏం పాడు చేస్తాడు? ఎలా పాడు చేస్తాడు? ఐక్యతని, సంఘంలో ఉన్న ఐక్యతని. అంటే సంఘంలో ఎలా ఉంటదంటే ఎప్పుడు కూడా గొడవలు. ఆ చర్చ్ నిండా, ఆ మినిస్ట్రీ నిండా ఏముంటాయంటే ఎప్పుడు కూడా గొడవలు. ఆ గొడవలు గూడా నిజానికి కొన్నిసార్లు చాలా లెవెల్‌కెళ్తాయి గదా! పోట్లాడుకుంటారు. ఇంకా కొట్టుకునే స్టేట్‌కి గూడా ఎళ్తారు. కంప్లెయింట్ జేసుకోవటాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి. ఇక అసలు ఎలా ఉంటదో మనం ఊహించలేము. సో, ఇలాంటి అబద్ధ బోధకుడు ఎక్కడైతే ఉంటాడో, అబద్ధ బోధకుడి దగ్గర ఏముంటదంటే మొత్తం గూడా ఏముంటదో చూడండి. ఒక 5 మాటలు వాడాడు గదా! అసూయ. అసూయ ఉంటే ఐక్యత ఉంటదండి? అసూయ ఉన్న చోట ఐక్యత ఉంటదా? ఉండదు. అసూయ అంటే ఏంటి? వాళ్ళకుంది నాకు లేదు. నాకుంది వాళ్ళకి లేదు. వాళ్ళందరికుంది నాకేం లేదు. అసూయ తెలుసు కదా మీకు. నేను అసూయను వర్ణించాల్సిన అవసరం మీకు లేదు. అసూయ. తర్వాత ఏమన్నాడు రెండోది? కలహము. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములు. దురనుమానములు అంటే అర్థం ఏంటి? మనం ఏమంటాం దురనుమానముల్ని? ఇంగ్లీష్‌లో ఏమంటారండి? సస్పిషియసా? సస్పిషియసే కదా! సస్పిషన్. సస్పిషన్ అంటే ఏంటంటే, ఓహ్! అక్కడేదో నాకు తెలియకుండా చేస్తున్నట్టున్నారు. అక్కడేదో జరుగుతున్నట్టుంది. ఓహ్! ఇది కరెక్టేనా? ఇది కరెక్ట్ కాదా? అలాంటి వాటిని ఏమంటాం మనం? అలాంటి వాటిని మనము ఏమంటామో మీ అందరికి తెలుసు. దురనుమానములు. అనుమానములు కాదు. మంచి అనుమానాలు కాదు అవి. చెడ్డ అనుమానం. ఈవిల్ థింకింగ్ వేరే వాళ్ళ గురించి. సో, ఇప్పుడు చూడండి. ఎక్కడైతే ఇయి ఉన్నాయనుకోండి. అసూయ, కలహము, దూషణ, దురనుమానములు అంతేకాదు కిందకెళ్తే ఐదో వచనం ఆఖరిలో వ్యర్థ వివాదములు అని గూడా ఉంది గదండీ! వ్యర్థ వివాదములు అనేటువంటి మాట కూడా ఉంది. దాన్ని గూడా మనం తీసుకోవాలి. కాన్స్టెంట్ ఫ్రిక్షన్ అమాంగ్ పీపుల్ అనే మాట ఉంది ఇంగ్లీష్‌లో. కాన్స్టెంట్ ఫ్రిక్షన్ అంటే అర్థం ఏంటంటే మనుషుల మధ్యలో వివాదాలు, గొడవలు. మనుషుల మధ్యలో గొడవలు. మనుషుల మధ్యలో గొడవలుంటాయంట. ఈళ్ళు జేసేదేంటంటే ఆఖరికి వాళ్ళ చుట్టూ ఉన్నోళ్ళ జీవితాలు ఎవ్వరిని గూడా మనశ్శాంతిగా ఉండనివ్వరంట. సంఘములో ఉన్నోళ్ళు ఎవరు గూడా మనశ్శాంతిగా ఉండరంట. ఏముంటాయంటే ఇగో ఇవన్నీ ఉంటాయన్నమాట. నేనిప్పుడు అసూయని, కలహాన్ని, దూషణలని, దురనుమానాలని లేకపోతే వ్యర్థమైన వివాదాలని నేను వర్ణించట్లేదు. అవన్నీ మీకు తెలుసు. నేను వర్ణించాల్సిన అవసరము లేదు. నేను చెప్పాలనుకున్నదేంటంటే, మనుషుల మధ్యలో ఐక్యత ఉండదంట. ఒక మనసు, ఒక హృదయము ఉండదంట. అందరూ దేవుడి మహిమ కోసము, దేవుని సంకల్పం చేయటం కోసం ముందుకు వెళ్ళటానికి వెళ్ళలేరంట. ఎందుకు వెళ్ళలేరంటే, అంతా కన్‌ఫ్యూజన్, కేయాస్. అది పరిస్థితి. ఎన్ని పాయింట్లయినియండి? 7 అయినాయా? ఓకే. 8, 9, 10 ఇంకో 3 పాయింట్లున్నాయి మనం చెప్పాల్సినయి. ఎనిమిదోది. ఎనిమిదో పాయింటు మనము ఇక్కడ ఐదో వచనంలో ఉంది. ఐదో వచనంలో చెడిపోయిన మనస్సు కలిగి, సత్యహీనులై, దైవభక్తి లాభసాధనమనుకొను
మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి అని ఉంది కదండి. నిజానికి ఈ లాస్ట్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా! 3 లక్షణాలు. నేను చెప్పాలనుకున్న ఇంకో 3 లక్షణాలు ఉన్నాయి కదా! ఈ 3 లక్షణాలు మనుష్యులలో కలుగజేస్తారు ఈళ్ళు. అది నిజమే. మనుషులలో కలుగజేస్తారు. ఎవరు? అబద్ధ బోధకులు. కానీ మనుష్యులలో కలుగజేయటానికి కారణం ఏంటంటే, వీళ్ళకయి ఉంటాయి కాబట్టి ఆళ్ళు కలుగజేస్తారు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిలో ఎలా అసూయని కలుగజేయగలను? నాకుందనుకో అది. నాకుంటే నేను ఆటోమేటిక్‌గా వాళ్ళు చూస్తారు. చూసి ఓహ్! ఇతనికి అసూయ ఉంది. అసూయ మంచిదేననుకుంటా. ఈయనకే ఉంటే నాకుంటానికేంటి అనేటువంటిది మొదలవుతదనమాట. ఇక్కడ మనము సెంటెన్స్ కన్‌స్ట్రక్షను గ్రీక్‌లో చూసినా, ఇంగ్లీష్‌లో చూసినా గూడా లాస్ట్ చెప్పబోయే 3 లక్షణాలు మనుష్యులలో కలిగేటువంటి లక్షణాల్లాగా అనిపిస్తాయి టెక్స్ట్‌లో. కానీ నేనేమని ఆర్గ్యూ చేస్తున్నానంటే, అవి మనుషుల్లో వస్తాయి, కనపడతాయి కరెక్టే. కానీ మనుషుల్లో కనపడటానికి ముందు ఈళ్ళలో ఉంటాయి. ఈళ్ళలో కలిగినవే వాళ్ళలో కలుగుతాయనమాట. ఇప్పుడు గర్వమైనా గూడా వాళ్ళు గర్విష్ఠులు ఎందుకవుతారు? ఈయన గర్విష్ఠుడైతేనే అవుతారు. అందుకని ఈ 3 పాయింట్‌లని నేను ఇద్దరిలో చూస్తున్నాను. అంటే అబద్ధ బోధకుడిలో చూస్తున్నాను. అబద్ధ బోధకుడు కింద ఉన్నవాళ్ళ జీవితాల్లో గూడా ఈ 3 పాయింట్‌లని నేను చూస్తున్నాను. ఏంటి ఆ 3 పాయింట్లు? పాయింట్ 8, 9 అండ్ 10 మనము 5వ వచనంలో చూస్తాము. 5వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను. చదివిన తర్వాత ఈ 7 లక్షణాలను మనం చూద్దాము. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఈ మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి అనేటువంటి దగ్గర వ్యర్థ వివాదములు అనేటువంటిది ఆల్రెడీ మనము పైన ఐక్యతను పాడు చేసే దాంట్లో కనెక్ట్ చేసాం. ఆల్రెడీ అయిపోయిందది. కాకపోతే ఇక్కడ ఇంకొక 3 లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ 3 లక్షణాలు మనకి అబద్ధ బోధకుల బోధ కింద కూర్చున్నటువంటి మనుష్యులకు ఉన్నట్టుగా మనకి లక్షణాలు కనిపిస్తున్నాయి. నిజానికి అది కరెక్టే. గ్రామాటికల్‌గా టెక్స్ట్‌లో అలానే ఉంది. ఈ లక్షణాలు అబద్ధ బోధకుల కింద కూర్చున్న వారి లక్షణాలుగానే ఉన్నాయి. కానీ 8, 9, 10 లక్షణాలు నేను నమ్మేదేంటంటే, అబద్ధ బోధకుల జీవితాల్లో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఇవి వారి బోధ కింద ఉన్న వారి జీవితాల్లో ఈ లక్షణాలను మనము చూస్తాము. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో వాటి రిఫ్లెక్షనే వారి బోధ కింద ఉన్న వారి లక్షణాలు. సో, అందుకని నేను నమ్ముతుందేంటంటే, ఈ 3 లక్షణాలు కూడా అబద్ధ బోధకులకుంటాయి. జాగ్రత్తగా ఉండాలి మనము. మనము అబద్ధ బోధకుల యొక్క బోధ మాత్రమే కాదు, అబద్ధ బోధకుల యొక్క జీవితం మాత్రమే కాదు, వాళ్ళు చేసేటువంటి నాశనం ఏంటో మనం తెలుసుకోవాలి. అంతేకాదు వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారనేది కూడా ఇంపార్టెంట్. 8వ లక్షణము వాళ్ళ మైండ్ గురించి మాట్లాడుతుంది. అబద్ధ బోధకులకు ఎలాంటి మనస్సు ఉంటుంది, ఎలాంటి మైండ్ ఉంటుంది అనేటువంటిది మాట్లాడుతుంది. ఈ మైండు పాడైపోయిన మైండు, స్ట్రైట్‌గా థింక్ చేయలేనటువంటి మైండు, డిప్రైవ్డ్ మైండ్ అనేటువంటి మాటని 5వ వచనం ఏం చెప్తుందంటే, చెడిపోయినటువంటి మనస్సు అంటది. చెడిపోవటము అంటే ఏంటి? అంటే ఆ మైండు రైట్ వేలో థింక్ చేయలేదు, రైట్ వేలో డెసిషన్స్ తీసుకోలేదు. సో, ఇట్ ఈస్ అ మైండ్ దట్ హ్యాస్ ఆల్ డార్క్‌నెస్ ఇన్ ఇట్. అంటే ఆ అంధకారముతో నిండినటువంటి మనసు నిజానికి స్ట్రైట్‌గా అర్థం చేసుకోలేని మనసు. ఈ లక్షణము మనము దేవుని వాక్యంలో చాలాసార్లు అబద్ధ బోధకులకు చూస్తాము. ఇక్కడ ఒక చోటే కాదు, ఇంకా 1, 2 చోట్ల మనము ఇదే విషయాన్ని చూస్తాము. తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో ఎన్నే అండ్ ఎబ్రే అనేవారు మోషేని ఎదిరించినట్టుగాను, వీరు చెడిన మనస్సు కలిగి అనే మాటను అక్కడ మనం చూస్తాము. అంటే దేవుడి సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని ఎదిరించేటువంటి వారు, దేవుడు తెలియనటువంటి వారు, దేవుని వాక్యం మీద మనసు లేనటువంటి వారు ఎలా ఉంటారంటే చెడిపోయిన మనస్సు కలిగి ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. తీతుకు రాసిన పత్రికలో కూడా 1వ అధ్యాయం 15వ వచనంలో వీళ్ళు ఎవరైతే కల్పనా కథల వైపు, సత్యం నుండి తొలగిపోయి మనుష్యుల మరి కట్టడల వైపు వెళ్ళిపోతారో వాళ్ళంట పవిత్రులకు అవన్నీ పవిత్రంలే కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు అని ఇక్కడ ఒక మాట అంటాడు. వారి మనస్సును, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నవి అంటాడు. అంటే
ఈ అబద్ధ బోధకుల గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. మాట్లాడుతూ ఏమంటాడంటే, వాళ్ళు కల్పనా కథలు చెప్తా ఉన్నారు. వాళ్ళకి దేవుని వాక్యం తెలీదు. కాబట్టి వారి మనసు, వారి మనస్సాక్షి 2 గూడా అపవిత్రపరచబడినయి అని చెప్తాడు. పౌలు నిజానికి ఈ డిప్రైవ్డ్ మైండ్ అనేటువంటిది ఎవరికొస్తదంటే, దేవుడిని వదిలేసిన వాళ్ళకొస్తది. దేవుని వాక్యము లేని వాళ్ళకొస్తది. మనము రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన దేవుడాయన్ని తెలిసి కూడా ఆయన్ని వాళ్ళు స్తుతించలేదంట, ఆరాధించలేదంట. అందుకని వాళ్ళకి డిప్రైవ్డ్ మైండ్ వచ్చేసింది. లేకపోతే డార్క్ అండ్ హార్ట్ వచ్చింది. డార్క్ అండ్ హార్ట్ తర్వాత వాళ్ళకి ఈ మనసు కూడా చెడిపోయిన మనసు వచ్చిందని రోమీయులకు రాసిన పత్రిక మనము మొదటి అధ్యాయము 28వ వచనంలో ఇది చూస్తాము. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నొల్లకపోయారు గనుక దేవుడు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. డిప్రైవ్డ్ మైండ్, భ్రష్ట మనసు అనేటువంటి మాట అక్కడ వాడటం జరిగింది. భ్రష్ట మనసు అంటే అర్థము ఏంటంటే చెడిపోయినటువంటి మనసు. చెడిపోయినటువంటి మనసు దేవుని బిడ్డలకు ఉండదు. అబద్ధ బోధకులకి ఉంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అబద్ధ బోధకులు విశ్వాసులు కాదు. దేవుడిని ఎరిగిన వారు కాదు. దేవుడిని నమ్ముకున్నవారు కాదు. వీళ్ళు మొత్తము అబద్ధాన్నే వెంబడించారు. అబద్ధాన్నే వెంబడిస్తున్నారు. ఆఖరికి వీళ్ళకి ఈ మనసు, చెడిపోయిన మనసు కలిగినటువంటి వాళ్ళు. 9వ లక్షణము చెడిపోయిన మనసు మాత్రమే కాదు కానీ వీళ్ళు సత్యహీనులు అని దేవుని వాక్యం చెప్తుంది. వీళ్ళు డిప్రైవ్డ్ ఆఫ్ ది ట్రూత్. అంటే అర్థం ఏంటంటే వీళ్ళ దగ్గర సత్యము లేదు. సత్యహీనులు అంటే అర్థము ఏంటంటే సత్యము తెలియనటువంటి వారు, సత్యము లేనటువంటి వారు. దేవుడు సత్యము, దేవుని వాక్యము సత్యము, సువార్త సత్యము. నిజానికి దేవుడు మనుషులందరూ తన కుమారుని గూర్చినటువంటి సత్యమును ఎరిగి రక్షణకు రావాలనే దేవుడు కోరుకుంటున్నాడు. సంఘము సత్యానికి స్తంభము. దేవుని వాక్యమే సత్యము, దేవుడే సత్యము. వీళ్ళు దేవుణ్ణి వెంబడించట్లేదు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసేసారు. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు జ్ఞానహీనులు మాత్రమే కాదు, వీళ్ళు ఏమీ తెలియనటువంటి వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళకి సత్యమే తెలీదు. సత్యహీనులు అనేటువంటి మాట మనము ఇక్కడ చూస్తామన్నమాట. 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట అంటాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. 3వ అధ్యాయం 15వ వచనం ఆఖరిలో మాట ఉంటుంది, సంఘము సత్యమునకు స్తంభము అనేటువంటి మాటని మనం చూస్తామన్నమాట. సో సత్యము అనే మాట 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా అబద్ధికులు, వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను తినుట మానవలనని చెప్తారంట. అంటే సత్య విషయం ఎవరికి తెలుస్తుంది? విశ్వాసులకే తెలుస్తుంది. సత్యము తెలిసిన వాళ్ళు విశ్వాసులే. కానీ వీళ్ళకి సత్యము తెలియదంట. సత్యము తెలియనటువంటి వాళ్ళు, వీళ్ళ మైండ్ కరప్ట్ అవ్వటం మాత్రమే కాదు కానీ దే హ్యావ్ నో ట్రూత్, దే ఆర్ ట్రూత్లెస్. అంటే సత్యం అనేటువంటిది వాళ్ళ జీవితాల్లో లేదు అని 9వ పాయింట్ మనం చూస్తాం. అంద లాస్ట్ పాయింట్ 6వ అధ్యాయము 5వ వచనంలోనే ఆఖరిలో ఉంది. అదేంటంటే దైవభక్తి లాభ సాధనము. అంటే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే గాడ్లీనెస్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ గెయిన్. ఇమాజినింగ్ దట్ గాడ్లీనెస్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ గెయిన్. అంటే అర్థము వీళ్ళు ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే దేవుని మాటలు, బైబిలు, పరిచర్య, సంఘము ఇదంతా కూడా బయటికి చూడటానికి చాలా దేవుణ్ణి ప్రేమించి దేవుని కోసం బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళ మోటివ్ ఇదంతా చేయటం వెనకాల వాళ్ళ గోల్ ఏంటంటే సంపాదన అనేటువంటిది వాళ్ళ గోల్ అనమాట. సో వాళ్ళు మినిస్ట్రీలో ఎందుకు ఉంటారంటే డబ్బు కోసమే ఉంటారు. ఇక్కడ లాభ సాధనము, ఈ లాభ సాధనము అనేటువంటి మాట నిజానికి మనీ అనే కాదు. మనీ అనేటువంటిది మనము ఇంటర్ప్రెట్ చేయొచ్చు. ఎందుకు ఇంటర్ప్రెట్ చేయొచ్చు అంటే కాంటెక్స్ట్ ఏం చెప్తుందంటే చూడండి, 6వ వచనం ఏం చెప్తుంది? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది అని అన్నాడు కదా అని 7వ వచనంలోకి మనం ఈ లోకంలోకి ఏమి తేలేదు, దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము, అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుము, ధనవంతులు ఒకటి అపేక్షించేవారు. సో కాంటెక్స్ట్ ఏం చెప్తుందంటే ఇక్కడ
గొప్ప లాభ సాధనము అంటే అర్థము మనీ అని మనం ఎందుకు ఇంటర్ప్రిట్ చేస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే వీళ్ళు మినిస్ట్రీలో ఉంది, మినిస్ట్రీకి వచ్చింది. అల్టిమేట్‌గా వాళ్ళు చూపించే భక్తి కానివ్వండి, వాళ్ళు చేసే ఉపవాస ప్రార్థనలు కానివ్వండి, వాళ్ళు చేసే పరిచర్య కానివ్వండి, వాళ్ళు చేసే సంఘం అంతా కూడా బయటికి చూడటానికి చాలా పరిచర్యలాగా కనపడతా ఉంటది గానీ, వాళ్ళు ఈ దైవ భక్తిని కూడా మనీ కోసమే వాడుకుంటారంట. అంటే మనీ సంపాదన కోసమే వాడుకుంటారు. లాభసాధనము అనేటువంటి ఆ మాట మనము ఇంకొక పర్యాయ పదాలు ఏంటంటే ఆదాయము, లేకపోతే ప్రయోజనము, లేకపోతే లబ్ధి, సంపాదన ఇవన్నీ వాడొచ్చనమాట. సినానిమ్స్ అనమాట. దానికి అంటే గెయిన్ అనేటువంటి దానికి సినానిమస్‌గా ఈ మాటలన్నీ వాడొచ్చు. సో, బేసికల్‌గా వాళ్ళు మినిస్ట్రీలో ఎందుకున్నారంటే, దేవుడిని ప్రేమించి, దేవుడిని సేవించి, దేవుని వాక్యం ప్రకటించి, దేవుడి కోసం బ్రతకాలని కాదు. వాళ్ళ గెయిన్, వాళ్ళ గోల్ ఏంటంటే మినిస్ట్రీ, మనీ. చూడండి, వీళ్ళు ఎంత పాపం చేస్తున్నారు, ఎంత తప్పు చేస్తున్నారు అనేటువంటిది మీరు ఆలోచించారనుకోండి. ఒక వ్యక్తిని, ఒక దేవుని బిడ్డని జీవము గల దేవుడి దగ్గరికి తీసుకురావాలి. ఆ వ్యక్తి దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే జీవం పొందుకోవటానికి వస్తున్నాడు. నిత్య జీవం పొందుకోవటానికి వస్తున్నాడు. వెలుగుతో సహవాసం చేయటానికి వస్తున్నాడు. నిత్యత్వంలో దేవుని కనుదృష్టి చేసుకుంటూ ఆయనతో నిత్యము బ్రతకాలని వస్తున్నాడు. చీకటిని విడిచొస్తున్నాడు, పాపాన్ని విడిచొస్తున్నాడు, దేవుడు కావాలని వస్తున్నాడు, సహవాసం చేయాలని వస్తున్నాడు. అతను అంత ఆశతో ఆ వ్యక్తి వస్తున్నటువంటి గోలు, అల్టిమేట్ గోలు, గాస్పెల్ యొక్క గోలు, దేవుని వాక్యం యొక్క గోలు, అల్టిమేట్ పర్పస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఏంటంటే మనుష్యులు దేవుడితో మహిమలో ఆయనతో ఉండాలి అనేటువంటి అంత గ్రేట్ గోల్తో దేవుడు తన మహిమను చూపిస్తూ ఇంత గ్రాండ్ క్రియేషన్ చేసి ఇదంతా దేవుడు చేస్తుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే పరిచర్య ఉంది, దేవుడు ఉంది, వాక్యం ఉంది, ఇదంతా కూడా ఎందుకంటే మా అవసరాల కోసము, మా కోరికలు నెరవేర్చుకోవటం కోసం, మా గర్వం చూపించుకోవటం కోసము, మేము ఎంత గొప్పవాళ్ళం చూపించుకోవటం, మేము డబ్బులు సంపాదించుకోవటం. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మినిస్ట్రీని హెడ్ని తీసుకొచ్చి నేలకి, కింద కాళ్ళని తీసుకెళ్ళి పైకి, అంటే టోటల్గా మినిస్ట్రీ మొత్తాన్ని అప్సైడ్ డౌన్ చేసి వీళ్ళు వాడుకుంటారు. వాడుకొని వాళ్ళు నాశనానికి వెళ్తారు. అనేక మంది జీవితాలను నాశనానికి తీసుకెళ్తారు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితో చూడండి. సో, ఇంత ఘోరమైన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అందుకనే విశ్వాసులకు నేను చెప్పేదేంటంటే, మీరసలు ఏ సంఘానికి వెళ్తున్నారు? ఆ బోధకుడు ఎవరు? అతనికున్న లక్షణాలేంటి? అతని జీవితం ఏంటి? అతని గమ్యం ఏంటి? అతను ఏమీ చూడకుండా మీరు జస్ట్ అలా వెళ్ళిపోయారనుకోండి, అలా వెళ్ళిపోతా ఉన్నారనుకోండి, మీరు మీ నిత్యత్వాన్నే పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో, చూసారు ఈరోజు మనం ఈ 10 లక్షణాలను చూసాం. అబద్ధ బోధకుడు దేవుని వాక్యము చెప్పడు. అంతేకాదు పవిత్రంగా జీవించడు. పవిత్రంగా జీవించమని చెప్పడు. అంతేకాదు తను దేవుని వాక్యం బదులుగా భిన్నమైనటువంటి కథలు, భిన్నమైనటువంటి కల్పనా కథలు, న్యూసు ఇవన్నీ చదువుతూ ఉంటాడు. దేవుని వాక్యం తప్ప మిగిలిందంతా మాట్లాడుతూనే ఉంటాడు. అంతేకాదు ఇతనికి ఏం తెలీదంట. అతనికి దేవుని గురించి కానీ, దేవుని వాక్యం గురించి కానీ ఏం తెలీదంట. అంతేకాదు వివాదాలంటే, కాంట్రవర్సీస్ అంటే, ఆర్గ్యుమెంట్స్ అంటే, ఇక్కడ వివాదము ఆ మాటలు ఉన్నాయి కదండి, తర్కములు, వివాదములని. ప్రాముఖ్యంగా ఇక్కడ టెక్స్ట్లో ఏముందంటే దే క్వారల్ అబౌట్ వర్డ్స్ అని కూడా ఉంది. అంటే వర్డ్స్ అంటే అర్థం ఏంటంటే పదాల అర్థము గురించి కూడా గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడతారంటండి. అంటే ఈ పదము దీని అర్థం ఇది అని చెప్పి దాని మీద కూడా డిస్కషన్ పెట్టి చేస్తూ ఉంటారంట. సో, అది వాళ్ళ లక్షణం. తర్వాత వాళ్ళకి విపరీతమైన గర్వం ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఎక్కడ కూడా ఐక్యత, సంఘంలో సమాధానము, ఐక్యత ఏమీ ఉండదంట. అంతేకాదు మరి పాడైపోయిన మనసు, సత్యం లేనటువంటి వారుగాను, అంతే మినిస్ట్రీ మొత్తాన్ని వాళ్ళ సంపాదన కోసము, డబ్బు పోగేసుకోవటానికి వాడుకుంటారంట. దేవుడు నిజంగా మన సంఘాలను, ఆయన సంఘాన్ని ఈ అబద్ధ బోధకుల చేతుల్లో నుంచి విడిపించాలని దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ రక్షణ ప్రణాళికను, నిజానికి సృష్టిని, రక్షణ ప్రణాళికను తన ప్రియకుమారుడిని పంపించాడో ఆ ఉద్దేశము దేవుడు నెరవేర్చుకునే విధంగా మనము సత్యమును ప్రకటిస్తూ పవిత్రంగా ఉంటూ దీనులుగా ఉంటూ క్రీస్తు లాంటి మనసు మనమందరం కలిగి ఉండటానికి ప్రతి ప్రయత్నము చేయాలని మనము ఆశపడదాము, ప్రార్థన చేద్దాము. దేవుడి విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.